ఒకసారి అందరూ రెండు చేతులు పైకి తీసేకి గట్టిగా బిగ్గరగా మంచిగా ఒక స్తోత్రం చెప్దామండి. అందరూ కలిసి రెండు చేతులు అల్లాడిస్తూ హల్లెలూయా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, ఇంకా గట్టిగా చెప్దాం హల్లెలూయా హల్లెలూయా, మంచిగా హల్లెలూయా. రెండు చేతులు అల్లాడిస్తూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వరం ఎత్తాలి, ఇంకొంచెం స్వరాలు వినపడాలి. మీ స్వరం ఆ కుర్చీలో ఉన్నవారు మీ స్వరాలు అన్నీ వినపడాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. రెండు చేతులు తెల్లాడిస్తూ గట్టిగా చెప్దాం హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. రెండు చేతుల పైకి తీసే ఒక స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల వేళ ఈ క్రీస్తు స్వార్థ ఉజ్జీవ సభలలో మనందరం కలిసి ఈ విధంగా ప్రభుని స్తుతించడానికి, మీతో కలిసి ప్రభుని ఆరాధించడానికి ప్రభు నాకు కూడా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. నేను దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ముందుగా నా ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ప్రేమతో ఆహ్వానం అందించి అవకాశం ఇచ్చిన దైవజనులు, ప్రాముఖ్యంగా ముందు వేదికను అలంకరించిన తండ్రి గారు అయ్యగారు జయరాజ్ అయ్య గారికి నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. అమ్మగారికి నా నిండు వందనాలు. అలాగే వారి కుమారులు యవన కాలంలో దేవుని కాడిని మోస్తూ ఎందరో యవనస్తులకు మాదిరికరంగాను ఎన్నో ఆత్మలకు దేవాదేవుడు కాపరిగా నిలబెట్టిన దేవుని సేవకులు దైవజనులు ఐజక్ పాస్ గారికి నా నిండు వందనాలు. అలాగే ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన దైవజనులు అందరికీ నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున అందరికి వందనాలు అమ్మ, అందరికి వందనాలు. చక్కటి సందేశాలను అందిస్తున్నటువంటి సహోదరులకు నా నిండు వందనాలు. బెన్నీ గారు వారి బృందం అందరినీ దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కటి సౌండిష్టం పెట్టినటువంటి ప్రియాన్న బాబు గారు దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ వారికి కూడా వందనాలు. లైవ్ ఇస్తున్న వారికి కూడా వందనాలు. ఇప్పుడు అందరం కలిసి ఏసైకి వందనాలు చెప్తారా గట్టిగా? అంతేనా? పోయిన సంవత్సరం గట్టిగా చెప్పారు మీరు. చెప్పండి గట్టిగా. పోయిన సంవత్సరం గుర్తుందిగా, గట్టిగా చెప్పండి హల్లే. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ అభిషక్తులైన దైవజనులు వాడబడుతున్న వేదిక. రాత్రి నాకు చాలా ఇష్టమైన దైవజనులు విన్సెంట్ అయ్య గారు, అలాగే రేపు రాత్రి ముత్యంజయ్ అయ్య గారు. నిజంగా వారు ఈ పట్టణానికి రావటం అది ఆశీర్వాదకరం, ఈ పరిచర్లో కూడా ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పల్లవి చరణం పాడదాం, నాతో పాటు కలిసి పాడే ప్రయత్నం చేయండి. అందరం కలిసి ప్రభుని గడిపాం. జరగవని నేను యోచించిన భీకర కార్యములనే చేసిన అసమానుడా భీకర శూరుడా అత్యంత బలవంతుడా యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా. అందరూ యేసయ్యా యేసయ్యా ఆడాలి చప్పట్లు కొడుతూ. సరిచేయుచున్న నాదు నాయకుడా యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా యేసయ్యా యేసయ్యా సరిచేయుచున్న నాదు నాయకుడా. అసాధ్యమని తెలుసుగా సఫలుడే సుమనవాడేగా. అసాధ్యమని తెలుసుగా సఫలుడే సుమనవాడేగా. నిలువలేరుగా తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా. నిలువలేరుగా తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా. యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా.
జరగవని మేము భీకర కార్యములనే చేసిన, జరగవని మేము యోచించిన భీకర కార్యములనే చేసిన, అసమానుడా భీకర శూరుడా అత్యంత బలవంతుడా, అందరూ అసమానుడా భీకర శూరుడా అత్యంత బలవంతుడా యేసయ్యా. అందరూ మౌనంగా ఉండద్దు. సరిపోయిన ప్రధాన యాజకుడా యేసయ్యా. ఆమేన్. సరిచేయుచున్న యేసయ్యా, సరిపోయిన ప్రధాన యాజకుడా. పాడదాం. యేసయ్యా. ఏ అపాయము నా గుడారం సమీపించనీయక. పాడదాం. పాడాలి అందరూ. సమీపించనీయక నా మార్గములన్నిటి ఓ నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటి నీవే ఆశ్రయమైనందున కృపామయుడా. పాడదాం. అంతేనా? ఇంకొంచెం గట్టిగా. నివసింప ఇది ఆమేన్ సింహాసనం కృపామయుడు. అందరూ చెప్పాలి. మన ప్రధాన యాజకుడు ఓ మన కంటే ముందు, మన ప్రధాన మన కంటే ముందు యేసు రక్తము. యేసు ప్రతి నాలుక ఒప్పుకోవాలి. అమూల్యమైన నిష్కలంకమైన. అందరూ చప్పట్లు కొడుతున్నారా? ఆరాధనా స్తుతి, ఆరాధనా స్తుతి నీవే కదానా, నీవే కదానా. ఆరాధనా చప్పట్లు గట్టిగా వినపడాలి. ఆరాధనా స్తుతి, నీవే కదానా, నీవే కదానా. చప్పట్లు కొడుతూ ఓ రబాల సదలాల బాబా ఆరాధన, ఆరాధన స్తుతి, ఆరాధన స్తుతి, ఆరాధన స్తుతి, స్తుతి 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 స్తుతి. అందరూ కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ స్తుతి ఆరాధన, 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 స్తుతి. హోర బల బల సంతరదన. హోలీ 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 పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆరాధన ఆరాధన. స్వరమెత్తి గట్టిగా యేసయ్యా అని ఒక కేక వేద్దామా? ఒక కేక వేద్దామా అందరూ? యేసయ్యా. చాలా మంది మౌనంగా ఉన్నారు. ఎందుకు? యేసయ్యా అని ఒక కేక వేయండి. యేసయ్యా ఇంకా గట్టిగా.
కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ దగ్గరగా యేసయ్యా 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 స్వరమెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యా యేసయ్యా మా మధ్యలోనికి వచ్చినందుకు వందనాలు 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 యేసయ్యా యేసయ్యా స్వరమెత్తి యేసయ్యా ఆగొద్దు 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 అందరూ స్వరమెత్తాలి స్వరమెత్తి యేసయ్యా 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 అని పిలుద్దాం యేసయ్యా మనసారా నోరారా పిలవాలి యేసయ్యా ఇంకా గట్టిగా పిలవగలరా ఇంకొంచెం స్వరం పెంచుతారా ఇంకొంచెం స్వరం పెంచుతారా ఇంకా బిగ్గరగా యేసయ్యా యేసయ్యా ఆగొద్దు ఆగొద్దు గట్టిగా పిలుస్తూనే ఉండాలి పిలుస్తూనే ఉండాలి పిలుస్తూనే ఉండాలి ఈ పేరు పిలవడానికి ఎవరు సిగ్గుపడద్దు ఎవరు ఆయన పేరు పిలవడానికి అనుమానించదు ప్రక్కవారు నవ్వినా మీరు అసలు పట్టించుకోవద్దు ఎంత గట్టిగా ఇది మీ ప్రాణ ప్రియుడి కొరకు పెడుతున్న కేక ఆ రాత్రి భర్తమై కేక వేశాడు దావీదు కుమారుడా అందరూ స్వరమెత్తి కేక వేద్దాం యేసయ్యా పిలవాలి పిలవాలి ఇంకా గట్టిగా పిలుద్దాం ఓ పెద్ద ప్రసంగం ఏం అవసరం లేదమ్మా ఈ రాత్రి యేసయ్య అని ఒక కేక వేసి వెళ్ళిపోదాం గట్టిగా 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 రాత్రి యేసయ్యని పిలుస్తుండగానే ఏదో అద్భుతం జరగబోతుంది ఈ ప్రాంతంలో యేసయ్యని పిలుస్తున్న మీ కుటుంబాల్లో ఏదో అద్భుతం జరగబోతుంది ఇంకా గట్టిగా కేక వేయగలిగితే అంత గట్టిగా ఒక వెర్రి కేక వినపడాలి గట్టిగా చప్పట్లు కొడుతుండగానే అదిగో చాలా మందిని దేవుని ఆత్మాభిషేకం తాకుతుండగా దేవుడు తన కర్రతో మన మధ్యలోనికి దిగొచ్చుచుండగా అనేక మంది నాలుకలు సడలుచుండగా అన్య భాషలతో మాట్లాడుతుండగానే స్వరమెత్తి యేసయ్యా ఎన్ని కష్టాలైనా బెదరను ఎంత బాధైన వెనుదిరుగను నా నమ్మిక నీవు మాత్రమే నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా నేనెప్పుడు నిన్ను విడువను ఎన్ని కష్టాలైనా బెదరను ఎంత బాధైన వెనుదిరుగను నా నమ్మిక నీవు మాత్రమే నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా నేనెప్పుడు నిన్ను విడువను కరుణతో వాక్యాన్ని పంపించిన కలవరమంతా తొలగించిన నీ కార్యము ప్రకటింతును నీ సేవ జరిగింతును యేసయ్యా నీ సేవ జరిగింతును ఎన్ని కష్టాలైనా బెదరను ఎంత బాధైన వెనుదిరుగను అందరు రెండు చేతులు పైకెత్తి యేసయ్యా మీకు వందనాలయ్యా అని చెప్దామా మా మధ్యలోకి వచ్చినందుకు వందనాలయ్యా నీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రమయ్యా మా కండ్రికని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలయ్యా ఈ ప్రాంతం మీద దృష్టి ఉంచినందుకు వందనాలయ్యా ఇదిగో ఇప్పటికే ఈ సభ అంతా మీ పాదాలు తిరుగుతున్నాయి వందనాలు నాయన మా ప్రక్కన మీరు నిలబడి ఉన్నారు థ్యాంక్ యూ జీసస్ మా ప్రియ తండ్రి ఈ రాత్రి మీ పాఠశాలలో విద్యార్థుల వలె కూర్చొని ఉన్నాం మేమందరం మరుగైపోవాలి మీరే కనపడాలి మీరే వినపడాలి మీ నామమే ఘనపరచబడాలి ఎవ్వరికి ఇక్కడ మహిమ వెళ్ళకూడదు మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం యేసై నామములో ఈ మనవులన్నిటిని అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి రెండు చేతులు పైకి యేసైకి స్తోత్రం చెప్తారా గట్టిగా ఎంత గట్టిగా చెప్పగలరు అంత గట్టిగా
చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 21వ అధ్యాయం. స్వార్థలలో ఆఖరి స్వార్థ, ఆఖరి అధ్యాయం. స్వార్థల్లో ఆఖరి స్వార్థ. యేసుక్రీస్తు ఈ భూమి మీద నుండి ఆరోహణం అయిపోబోతున్న ముందు గడియ ఏం జరిగింది అన్నది ఒకసారి ఈ రాత్రి మనం అందరం ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు అందరూ కొద్దిగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడును గాక. అందరూ గట్టిగా 16వ వచనాన్ని చదువుతున్నాం. 16 అందరం చదువుతున్నామండి. రెడీ 1 2 3 స్టార్ట్. అమ్మ అందరూ చదవాలి. కుర్చీలో ఉన్నవారు, కింద ఉన్నవారు, ఆన్లైన్లో చూస్తున్నవారు అందరం కలిపి వచనాన్ని చదువుతున్నాం. రెడీ 1 2 3 స్టార్ట్. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడిగగా అతడు, అవును ప్రభువా. ఈ మాట చదవండి గట్టిగా. నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పాను. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. దేవుడి లేఖన వచనాల నుండి మనందరితో మాట్లాడును గాక. కొంచెం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఏకీభవిస్తూ వినే ప్రయత్నం చేద్దాం. ఇంకెవరు మౌనంగా ఉండకండి. ఏదన్నా ఒక మాట మీకోసమే అని అనిపిస్తే పక్కన ఎవరన్నా మీరేం పట్టించుకోకండి, ఆమేన్ అనేయండి. ఏమంటారేంది? అంతే. ఏమంటారు చెప్పండి? అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య మరణమైన రోజులవి, పునరుద్ధాండ అయిపోయిన రోజులు. అప్పుడు పేతురులో ఏదో ఒక తెలియని నైరాశ్యం, ఏదో ఒక తెలియని నిరాశ. ఇంకా ఈ పిలుపు మన వల్ల కాదులే, ఈ సేవ మనం చేయలేములే, దేవుడే మన దగ్గర లేడులే, మనం దూరంగా వెళ్ళిపోదాం అని మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్న సందర్భం అది. ఇక మరలా మనం వెనక్కి వెళ్ళిపోదాం, మన పని మనం చూసుకుందాం, మన చేపలు మనం పట్టుకుందాం, మన బ్రతుకేదో మనం బ్రతుకుదాం అని ఈయనే కాదు, ఈయనతో పాటు ఒక 6గురిని వేసుకెళ్ళాడు. ఈయనతో పాటు ఎంతమందిని వేసుకెళ్ళాడు? 6గురిని వేసుకెళ్ళిపోయి అందరూ మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్న సందర్భం అది. అప్పుడు దేవుడు వారితో మాట్లాడినటువంటి మాటలు ఈ అధ్యాయంలో పొందుపరిచారు. వాస్తవంగా యోహాను సువార్త 20 అధ్యాయాలతో ముగించబడినట్లు అనిపిస్తుంది. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. 20 అధ్యాయాలతో ముగించినట్లు అనిపిస్తుంది. 21వ అధ్యాయం అరే రాద్దాం అన్నట్టుగా రాసినట్లు అనిపిస్తుంది. నా మాట కదా అది. చాలామంది ప్రసంగ అనుభవజ్ఞులు లేకపోతే థియలాజికల్ ఎక్స్పర్ట్స్, స్కాలర్స్ అదే మాట చెప్తారు. మీరు కావాలంటే ఒకసారి 20వ అధ్యాయం ఆఖరి వచనం చదువుదామా? 30వ వచనం. 20వ అధ్యాయం 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. ఇప్పటికీ చాలా రాశాడు, ఇంకా ఉన్నాయి, అవి రాయలా, దీనిలో రాసి ఉండలేదు. అంటే ముగింపుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంలా కనిపిస్తుంది అని బైబిల్ వేదాంత పండితులు చెప్తుంటారు. అంటే క్లోజింగ్కి వచ్చినట్టు. మరలా కొనసాగించాడు. ఆమేన్ అనండి ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. అంటే ఇక ముగింపులోకి వచ్చింది, ఇంకా చాలా ఉన్నాయి, ఇక రాయటానికి సమయం లేదు, అందుకే దీనిలో రాయలా, ఇక చాలు అని ముగిస్తూ మరలా కంటిన్యూ చేశాడు 21వ అధ్యాయాన్ని. ఆమేన్ అందాం ఒకసారి గట్టిగా. అంటే దీన్ని బట్టి ఇక్కడ నుంచి మనం ఒక మాట తీసుకుందాం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడంటే ఇక అయిపోయింది అనుకున్న జీవితాన్ని మరలా ప్రారంభించగలిగిన వాడు ఆయన. విశ్వాసం ఉన్న వారు అందరూ ఆమేన్ అనండి 2 చేతులపై. ఇక మా వల్ల కాదు, ఇక అంతా అయిపోయింది జీవితం అనుకున్న రోజునే మరలా మీ చేతిని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు ఆయన. ఇక మా బిడ్డల జీవితం ఇంతే, మా బిడ్డల భవిష్యత్తు ఇంతే, మా బ్రతుకులు ఇంతే, ఇక మేము ఏమి సాధించలేం, ఇక ఈ పరిచర్య చేయలేం, ఇక మా బ్రతుకు అయిపోయింది, ఇక మేము జీరో. ఎవరైతే 0 అయిపోయింది అని అనుకుని ఇంక రాత్రి ఇక్కడ కూర్చున్నారో, నేను ఒక మాట చెప్పనమ్మా, మనం ఆరాధిస్తున్న మన దేవుడైన హీరో మనల్ని కూడా హీరోలుగా మార్చడానికి సజీవంగా సమర్థుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అందుకే నేనేమంటానంటే కొన్నిసార్లు మనం జీరో అవటం మంచిది. ఆమె నన్ను గట్టిగా ఎందుకు అనుకుంటున్నారు? జీరో అయిపోయిన వారిని కూడా వాడుకునే దేవుడు మనం ఆరాధిస్తున్నవాడు. అందుకే సిరివెల్ల ఆనోద్ గారు ఒక మంచి పాట రాశారు. 5 సున్నాలున్నా దాని విలువ ఏదో ఒకటి చెప్పండి. మరి దానిలో అబద్ధం ఏముందో చెప్పండి. 5 సున్నాలున్నా దాని విలువ సున్నానే. నీ ఒక్కడుంటే చాలు. దేని పక్కన? సున్నాకి స్టార్టింగ్లో యేసయ్యా నువ్వు ఒక్కడుంటే చాలు, నా విలువ 1,00,000గా మారిపోద్ది అన్న. దేవునికి స్తోత్రం కలుగునుగా. 5 సున్నాలకి 1,00,000. 6 సున్నాలు ఉంటే మాట్లాడండి ఏదోటి 10 లక్షలు. 7 సున్నాలు ఉంటే చెప్పండి. అంటే ఎన్ని సున్నాలు ఉంటే దాని ముందు యేసయ్య ఒక్కడ గనక నిలబడితే దాని విలువని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అనండి ఒకసారి గట్టి మంచిగా హల్లెలూయా. 5 సున్నాలు ఉన్న దాని విలువ శూన్యమేనన్న అనండి. 5 సున్నాలు ఉన్న దాని విలువ శూన్యమేనన్న, నీవు ఒక్కడుంటేనే చాలు, నా విలువ 1,00,000గా మారు. నీవు ఒక్కడుంటేనే చాలు, దాని విలువ 1,00,000గా మారు. నీవు ప్రక్కనుంటేనే చాలు, నా విలువ 1,00,000గా మారు. నీవు ప్రక్కనుంటేనే చాలు, నా విలువ 1,00,000గా మారు. నేనొక సున్నా చప్పట్లు నీవే నిన్న పాడదా. నేనొక నీవే, నీవు నాలో ఉన్నా నాకు విలువ తెచ్చినన్నా. నీవు నాలో ఉన్నా నాకు 5 సున్నాలు ఉన్న దాని విలువ శూన్యమేనన్న. పాడాలి. దాని విలువ శూన్యమే. నీవు ఒక్కడుంటేనే చాలు, దాని విలువ 1,00,000గా మారు. నీవు నా విలువ నీవు ప్రక్కనుంటేనే చాలు, నా విలువ 1,00,000గా మారు. నీవు ప్రక్కనుంటేనే చాలు, నా విలువ 1,00,000గా మారు. నేనొక సున్నా నీవే నిన్న పాడదామా. నీవు నాలో ఉన్నా నాకు విలువ తెచ్చినన్నా. నీవు నాలో ఉన్నా నాకు. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. సున్నా అయిపోయిన వారలారా మీకు ఒక శుభవార్త. మనల్ని హీరోలుగా మార్చే దేవుడు ఇక్కడ ప్రకటించబడుతున్నాడు. ఆర్థికంగా జీరో అయిపోయారా? చదువు పరంగా జీరో అయిపోయారా? సమాజ పరంగా జీరో అయిపోయారా? పరిచర్య పరంగా జీరో అయిపోయారా? హలో, మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడంటే అసలు సామర్థ్యమే లేని వాడిని సమర్థుడిగా మార్చగలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమీ లేదు, అన్నీ చేయగలడు ఆయన. ఎలా చేస్తాడు తెలీదు, ఏదైనా చేస్తాడు. ఆమేన్ అనండి. ఎలాగైనా చేస్తాడు. ఏదోటి అనండి. ఉన్నదాన్ని లేనిదాన్ని ఉన్నట్లు చేయగలిగిన సమర్థుడు. బైబిల్ గ్రంథంలో కూడా మీరు చూసుకోవచ్చు. ఎవరైతే జీరో అయిపోయారో వాళ్ళందరినీ కోరుకున్నాడు, వారిని బైబిల్ గ్రంథంలో హీరోలుగా మార్చాడు ఆయన. అబ్రహాము అనండి ఒకసారి గట్టిగా. అమ్మ, దారిలో తండ్రి చనిపోయాడు. తన జీవితం ఏమీ అర్థం కావట్లా. వ్యాపారం వదిలేశాడు, అందరిని వదిలేశాడు, ఊరు వారిని వదిలేశాడు, జనాంగాన్ని వదిలేశాడు. ఒక్కడే నిలబడిపోయాడు. అనుకున్నాడు, ఏంటి జీవితం, ఇక నేను ఇలా దేశదిమ్మనిగా బ్రతకటమేనా, ఇక ఇలాగ ఉండటమేనా, ఇక ఇలాగే బ్రతకటమేనా అనుకున్నాడు. దేవుడు అన్నాడు, అబ్రమా కాదు, అన్నీ అయిపోయినాయి అనుకుంటున్నావు కదూ, జీరో అయిపోయాను అనుకుంటున్నావు కదూ, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అన్నాడు ఆయన. అవును, అదేనా? ఆయన ఆశీర్వదించడం కాదు, ఆశీర్వాదకరంగా మార్చాడండి. ఆశీర్వాదం పెద్ద విషయం ఉంది, మనం ఆశీర్వదించబడితే పెద్ద విషయం ఉంది. అందులో మనల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన. 100 సంవత్సరాలు వచ్చేసినాయి, పిల్లలు లేరు, ఏంటి ఆయన అని బాధపడుతున్న సమయంలో దేవుడు మళ్ళీ అన్నాడు, నానా ప్రభువా మీదటికి ఈ రోజు నేను నీకు కుమారుని పోతున్నాను అని. అంటే ఎప్పుడైతే జీరో అయిపోయాడో దేవాదేవుడు మరలా ఆయన ఆశీర్వాదకరంగా మార్చడం ప్రారంభించి. మన జీవితం అంతే. కొన్నిసార్లు ఏమంటే యెహెజ్కేలు అనండి ఒకసారి గట్టిగా. ఎంత పెద్ద పాస్టర్ గారు ఆయన్ని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఎండిన ఎముకల లోయలో. ఒక్క విశ్వాసి లేడు. ఎండిన ఎముకల లోయలో, డ్రై ఏరియాలో. ఎంత పెద్ద పాస్టర్ గారు ఆయన.
అక్కడ నిలబడి ప్రసంగం చెప్పు అన్నాడు. అంతే. ఏమీ లేనప్పుడు, జీరో అయిపోయినప్పుడు మైకి పట్టుకుని, ఓ ఎండిపోయిన ఎముకల్లారా యేసు నామములో మీరు తిరిగి లేచుదురుగాక అన్నాడు. అంతే. అంతే. మహాసైన్యంగా మార్చేశాడు దేవాదేవుడు. ఎంతమందిని? ఒక్కడిని మహాసైన్యంగా. ఇస్సాకు అనండి ఒకసారి. పర్లేదు, గట్టిగా మాట్లాడండి. అమ్మా, అందరు కలిపి పాటలు పాడారు, అవునా కాదా? అందరు కలిపి ఆరాధన చేశారు, అవునా కాదా? అందరు కలిపి ప్రార్థన చేశాం, అవునా కాదా? ఇప్పుడు అందరం కలిసి ప్రసంగం చేసుకుందాం. నేను మీకు చెప్తాను, మీరు నాకు చెప్పండి. ఆమెను అనరు, గట్టిగా అనండి. హల్లెలూయా అనండి. ఇస్సాకు అనండి ఒకసారి గట్టిగా. ఇస్సాకు తల మీద పెట్టేశాడు కత్తి. అయిపోయింది ఇస్సాకు జీవితం. మొండు నుండి తల వేరైపోయే సమయం, ఇంకా జీరో అయిపోయింది. అంతే. పరలోకంలో దేవుడు అన్నాడు, అబ్రమా ఆగు ఆగు ఆగు. అయిపోయింది అనుకున్న ఇస్సాకు జీవితంతో నేను ఈ రోజు నుంచి నా పని చేయించుకోబోతున్నాను అన్నాడు. తండ్రి తవ్వించగా పూడ్చిన బావులను తవ్వాడా? జలలు గల ఓటలను తీసుకుని వచ్చాడా? కరువు కాలంలో పంట వేసి నూరంతల ఫలాన్ని పొందాడా? అమ్మా, పగవాని గవిని స్వాధీనం చేసుకున్నాడా? ఇస్సాకు ఒకప్పుడు నువ్వు ఎవరివే? బలిపీఠం మీద పెట్టబడిన వాడిని, జీరోగా మారిపోయిన వాడిని ఎంత ఆశీర్వాదకరంగా మార్చేశాడు దేవాదేవుడు. ఆమెన్ అన్నారా? తర్వాత యాకోబు అనండి. యాకోబుకు స్వరం వినపడింది, నీ పని అయిపోయింది, మీ అన్నయ్య వచ్చేస్తున్నాడు, చంపేస్తాడు నేను ఈరోజు, ఇదే రోజు నీకు ఆఖరం, ఈ రోజుతో జీవితం శూన్యం. వెంటనే దేవుడు అన్నాడు, యాకోబా ఏంటయ్యా, ఈ రోజు వరకే నువ్వు యాకోబి, ఈ రోజు నుంచి నేను నిన్ను ఇశ్రాయేలుగా మార్చేశాను, పద ఆశీర్వదించాను అన్నాడు. ఎక్కడ చూసుకున్నా మోషే అనండి ఒకసారి గట్టిగా. గట్టిగా అనండి, పర్లేదు. తీసుకెళ్ళి జొంబెట్లో పెట్టారు. ఏ మొసలో వచ్చి తినేయాలి, ఆ రోజుతో అయిపోద్ది జల సమాధి. బయటకు వస్తేనేమో ఎవరో ఒకరు చంపేస్తారు, అందులో ఉంటేనేమో మొసళ్ళు చంపేస్తాయి, లేకపోతే మునిగిపోయి చచ్చిపోతాడు. అలాంటి వాడిని ఆ మరణపు ఛాయల్లో నుండి ఏకంగా రాజగృహంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టేశాడు దేవాది. ఒకప్పుడు జీరో, పోనీ అక్కడతో ఆగిందే. సరే, మొత్తానికి ఒకరిని చంపేసి పరిగెత్తుకుని వెళ్ళిపోతా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అనుకున్నాడు, నిన్నటిదాకా రాజకుమారుణ్ణి, నిన్నటిదాకా రాజు వసతులు ఉండే, రాజు వస్త్రాలు ఉండే, ఏమీ లేదు, అడవిలో తిరుగుతున్నాను, ఏంటి నా జీవితం అనుకున్నాడు. దేవుడు అన్నాడు, నానా నిన్నటిదాకా రాజు కొడుకువే, ఈ రోజు నుంచి రాజులకు రాజు కొడుకు పద నేను నడిపిస్తాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఎటుక హల్లెలూయా. ఏలియా అన్నాడు, నన్ను చంపాయి బాబు, ఎందుకు ఈ తెప్పలో అని అన్నాడు. దేవుడు ఏమన్నాడు, అంత సీన్ లేదు, ఈ రోజు నుంచే అసలు పరిచర్య ఉంది, పద అన్నాడు, నేను నడిపిస్తాను అన్నాడు. ఆమె చెప్తుండాలి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పోనీ అలా చూసుకుంటూ వస్తే యోనా అనండి ఒకసారి. పర్లేదు, గట్టిగానండి. అయిపోయింది, చేప కడుపులోకి వెళ్ళిపోయాడు, నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది అనుకున్నాడు. ఇక అక్కడతో లాస్ట్. చేప కడుపులో అరిగిపోయి బయటకు వచ్చేస్తాను అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? చేప అరుగుదల ఆపేశాడు. నిన్నటిదాకా చేప ఏది పడితే అది తినేది, ఈరోజు ఈ 3 రోజులు కేవలం యాపిల్ కాయలే తింటుంది. ఎవరి కోసం? తిన్నయన్నీ ఎవరి కడుపులోకి వెళ్ళిపోతున్నాయి, ఈయన మాత్రం హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పోడంటే, చేప కడుపులోనే నా జీవితం అయిపోద్ది అనుకున్న యోనాని బయటికి తీసుకొచ్చాడు. ఒక్క ప్రసంగంతో 120,000 బాప్తిస్మాలు ఇచ్చేలాగా దేవుడు మార్చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా అయ్యో బాబోయ్, అలా చెప్పుకుంటే ఎంతమంది? షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిలోనే అయిపోయింది అనుకున్నారు. ఆమెన్ అన్నాడు గట్టిగా. ఏదో చెప్పండి, అయిపోయింది అంటారా? గట్టిగా చెప్పండి. యేసు ప్రభు వచ్చి మరీ కాపాడుకున్నాడు వాళ్ళే. మనందరం యూత్ క్రిస్మస్లు, సెమీ క్రిస్మస్లు, స్త్రీల క్రిస్మస్లు, పిల్లల క్రిస్మస్లు ఇవి చేస్తాం, అవునా కదా? కానీ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఫైర్ క్రిస్మస్ చేశారు. ఏం క్రిస్మస్? గట్టిగానండి. ఆ ఫైర్ క్రిస్మస్కి గెస్ట్కి ఎవరు వచ్చారు అనుకున్నారు? సాధారణంగా మన క్రిస్మస్కి గెస్ట్లు ఎవరంటే శాంతాక్లాజులు, క్రిస్మస్ తాత వీళ్ళు. కానీ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఫైర్ క్రిస్మస్కి గెస్ట్కి ఎవరు వచ్చారు తెలుసా? సాక్షాత్తు పరలోకం నుండి యేసయ్య దిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహాల బోల్లో అయిపోయింది అనుకున్నారు నా బతుకు. ఎవరైనా అయిపోయిందా? నిజం చెప్పండి. ఆ రోజు నుంచి ఆశీర్వాదకరంగా మార్చేశాడు దేవాదేవుడు. పోనీ కొత్త పాత నిబంధనలు తీన్ని, కొత్త నిబంధన రండి. సీమోను పేతురు అనండి ఒకసారి. ఒక్క చేప పట్టలేవయ్యా నీవు, జీరో అని అన్నారు. అలాంటి వాడిని ఏం చేశారు తెలుసా? ఒక్క చేప పట్టడం అయిన వాడిని తీసుకొచ్చి ఆయన ధోని నిండటమే కాదు, పక్కింటి ధోనిని కూడా నింపెంత ఆశీర్వాదించాడు దేవాదేవుడు. పోనీ అక్కడి వరకు హింసకుడు, దోషకుడు, ఆనికాడు, ఆయన పేరు చెప్పండి, సౌలు.
వెళ్ళిపోయి దమస్కులో గుడ్డివాడైపోయాడు. ఇక నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, ఇక నేనేం చేయలేను అని అనుకున్నాడు. అంతే, ఒక్క రాత్రిలో ఆమె చెప్పారు అందరు గట్టిగా, స్తోత్రం చెప్పారు అందరు గట్టిగా, బయటికి తీసుకొచ్చాడు. ఎంత గొప్ప పోస్తుడిగా మార్చేశాడండి. ఈ రోజున 14 పత్రికలు రాసావా, అన్ని సంఘాలు కట్టావా, ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకి, ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంఘంగా మారిపోయిందా, ఎక్కడ అడుగు పెడితే అక్కడ బాప్తిస్మాలా, చెరసాల యజమానికి బాప్తిస్మాలా. అయ్యో బాబోయ్, అదేం పరిచర్య అమ్మ. మీరు ఎక్కడన్నా క్రాస్ ఎగ్జామిన్ చేసుకోండి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి పరిచర్య ప్రారంభించారు తెలుసా? జీరో అనండి ఒకసారి గట్టిగా. ఎప్పుడైతే మనం ఏమీ లేకుండా ఒంటరిగా సున్నాగా నిలబడతామో అప్పుడు ఆయన చేతులు మనల్ని ఆదుకోవడం ప్రారంభిస్తాయి. జీరో నుండి పరిచర్యను ప్రారంభించాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చేశాడు. అమ్మా, జీరో అయిపోయారా, సున్నా అయిపోయాను అనుకుంటున్నారా, శూన్యం అయిపోయాను అనుకుంటున్నారా? భూమి నిరాకారముగాను, శూన్యముగాను, అగాధముగాను, హల్లెలూయా అనండి గట్టిగా. ఈ భూమి అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటారు? శూన్యంలోండి, జీరోలోండి. ఆమెను అంటారు మీరు. ఎక్కడా కండ్రిక, ఎక్కడా వెలగలేరు, ఎక్కడ మా ఊరు, ఎక్కడా పిల్లగాళ్ళు లైవ్ ఎత్తంటే అమెరికా వాళ్ళు చూస్తున్నారు. అమెరికా వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు, హాయ్ బుష్ గారు ఎట్లా ఉన్నారు అన్నామండి. వైట్ హౌస్ నుంచి చూస్తున్నారు ఈ ప్రసంగం. ఆమెను అనరు అసలు మీరు గట్టిగా, మంచిగా అనండి హల్లెలూయా. ఎంత టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? శూన్యంలో నుంచి. హల్లెలూయా. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే జీరో అయిపోయిన దాని నుంచి ప్రారంభించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అలా 21వ అధ్యాయాన్ని రాస్తూ ఇప్పుడు అందరూ కొంచెం జాగ్రత్తగా దేవుని వాక్యం. నేను ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు ముగించే ప్రయత్నం చేస్తాను, కొంచెం ఎవరు కదలకండి. ఇప్పుడు అందరూ కలిపి 21వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మరలా చెప్తున్నా, నా వైపు చూడండి, గట్టిగా చదవాలి. దేవుని వాక్యం ఎవరైతే గట్టిగా చదువుతారో వారికి ఉన్న అనారోగ్యాలన్నీ పోయి ఆరోగ్యం ఇచ్చేస్తాడు. దేవుని వాక్యం ఎవరైతే గట్టిగా చదువుతారో వారి అప్పులన్నీ తీరిపోతాయి. దేవుని వాక్యాన్ని ఎవరైతే గట్టిగా చదువుతారో వారు దీర్ఘాయువుతో ఉంటారు. అంతే, దానికి ఇంకేం అవసరం. ఆ దేవుని వాక్యమే ప్రామాణికం. ఆమెన్నానండి గట్టిగా. ఇక ప్రభు చనిపోయారు, ఆరోహణమై అవుతున్న రోజులు, నైరాశ్యంలో ఉన్నాడు పేతురు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం, చేపలు పట్టుకుందాం అనుకున్న సందర్భం. ఇప్పుడు అందరూ 3వ వచనాన్ని చదువుతున్నాం. రెడీ, 1 2 3 స్టార్ట్. గట్టిగా. సిమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమండ్రి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. హల్లెలూయా అనండి. అంటే హల్లెలూయా అనండి. పేతురు వెళ్ళిపోతా ఎంతమందిని వేసుకెళ్ళాడు? 6 వేసుకెళ్ళాడు. ఏం పట్టడానికి? చేపలు పట్టడానికి. ఆ రాత్రంతా కష్టపడ్డారట, కానీ ఒక్క చేప కూడా పడలేదట. మాది ఇక్కడే సొంతూరు, కృష్ణా జిల్లా గడ్డిపాడు. మేము సెలవులకి, మా అమ్మమ్మ గారు ఊరేదే, మా నాన్నమ్మ గారు ఊరేదే, మా నాన్నగారు కూడా ఇక్కడ ఉన్నారు, అమ్మగారు. ఆ ఊరు వెళ్తే పిల్లకాలంలో ఉండేవి. పిల్లకాలంలో వేసవకాలం మాకు ఒక కర్ర ఇచ్చి వైరేది ఉంటుంది, దాన్ని ఏమంటారు? అదే గేలం, అది ఇచ్చి కింద పిన్నీసి పెట్టేవాళ్ళు. పిన్నీసేనా ఏంటిదమ్మా అది? ఆ గేలం ముళ్ళు పెట్టి దానికి అదేదో పెట్టేవాళ్ళు. ఎర్తవాము, తెలుగులో ఏమంటారు? ఎర్ర వానపాముని పెట్టి ఇట్ట పట్టుకోరా ఇట్ట అంటుండేనే వాళ్ళు. మనమేమో అప్పుడు రేంజ్లో ఉండేవాళ్ళం బేభత్సంగా. ఇప్పుడంటే ఎట్ట అయ్యాం కానీ హల్లెలూయానండి. చిన్న అసలు మామూలుగా ఇట్ట నుంచుని మా అన్నయ్య కూడా ఉన్నాడు. మా అన్నయ్య రై కర్ర పట్టుకునేవాడు. సరే అన్న అని అనగానే దానికి గేలం పెట్టి ఎర్ర పెట్టి నీళ్ళల్లో పట్టుకుని ఎట్ట అంటూ ఉండనేవాడు. అయితే ఏమైంది అన్నాడు? చేప పడుద్ది అనేవాడు. ఏం పడుద్ది? చేప పడుద్ది. అవునా? ఇక అసలు ఆనందం ఉండేది. చేపలు పడ్డది ఇక పట్టుకుని ఏదో గట్టిగా తగులుద్ది, వెంటనే వెనక్కు లాగునేవాడు. అంతేనా? సరే నువ్వు చూస్తుండేవాడిని. కరెక్ట్గా ఆడిస్తా ఉండేవాడిని. కరెక్ట్గా 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఏదో గట్టిగా తగిలేది. గట్టిగా తగలదని ఏం పడింది అని ఇటు గట్టిగా లాగేవాడిని. చేప పడేది కాదు, చెత్త వచ్చేది బయటికి. ఏమొచ్చేది? చెత్త వచ్చేది. మళ్ళీ ఇంకోటి పెట్టేవాళ్ళు. ఏంటిది? ఎర్ర. మళ్ళీ అది పట్టుకుని మళ్ళీ ఊపుతూ ఉండే. మా అన్నయ్య అనేవాడు. ఇక ఊపుతూ ఉండమంటే ఇక మళ్ళీ కర్ర పట్టుకుని ఉండేవాడిని. ఇలా అంతా ఉండేసరికి మళ్ళీ ఏదో లాగుదురా, గట్టిగా లాగు అని అనగానే రెడీ 1 ఏమి రాలేదన్నయ్య, 2 ఏమి రాలేదు, 3 వచ్చిందని గట్టిగా లాగ్గానే అయ్యయ్యో ఆకులు ఉంటాయి, తామర పువ్వు ఆకులు బుడగలాగా ఉంటాయే, అయ్యి వచ్చాయి.
మళ్ళీ ఆడించామండి. మళ్ళీ ఆడించుకున్న తర్వాత కాసేపటికి మళ్ళీ ఏదో గట్టిగా తగిన లాగ్గానే చేప పడేది. హల్లెలూయా అనండి గట్టిగా. ఏం పడేది? ఇక ఆ రోజు ఆనందం ఉండేది. ఆ చేప, చిన్ని చేప, మామూలుగా ఎంత చేప, చిన్ని బెత్తు మామూలుగా, అది దాన్ని ఏమంటారు, గురకం ఏదో, అది పట్టుకెళ్ళి మా అమ్మ దగ్గరికి వెళ్ళి, మమ్మే చేపలు తెచ్చా. ఏం తెచ్చాను చెప్పండి, ఏదో ఒకటి గట్టిగా. చేపలు తెచ్చా, వండు కూర. అసలు ఆ రోజు బిల్డప్ ఉండేది మంది. హల్లెలూయా. అందులో తలకాయ తీసి తోక తీసేస్తే ఏముంటుంది చెప్పండి, ఏదో ఒకటి. ఏముంటుందమ్మా? ఏమీ ఉండదు. అంటే నా డౌట్ ఏంటంటే, మామూలుగా ఎంత తెంగరోని నాకే చేప పడిందంటే, అసలు చేపలు పట్టడంలో ఏ ప్రావీణ్యత లేని నాకే చేప వచ్చిందంటే, వాళ్ళు చేపలు పట్టడంలో ప్రావీణ్యులట. 6 అద్భుతమైన వేటగాళ్ళు. అయ్యి బాబోయ్, వాళ్ళు వేటకెళ్తే ఎన్ని చేపలనైనా లాక్కుని రాగలిగిన వాళ్ళు. వాళ్ళకి బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ఆ రాత్రంతా చేప పట్టారట. ఇప్పుడు రాత్రంతా వేటాడారు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. అది ఒకసారి ఆలోచిద్దాం. అంటే పాఠం ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు కొన్ని ఆపుతున్నాడు. ఎందుకో? మనల్ని సరిచేయడానికి, మనతో మాట్లాడడానికి. ఎప్పుడైతే ఆపాడో, ఎప్పుడైతే పేతురు విఫలమైపోయాడో, ఎప్పుడైతే ఆ రాత్రి కష్టపడిన ఫలితం రాలేదో, వెంటనే ప్రభు వెళ్ళి పేతురుతో మాట్లాడడం ప్రారంభించాడు. ఎందుకో కొన్ని ఆగుతున్నాయి, ఎందుకో కొన్ని పరిస్థితుల్లో నిస్సహాయత. కావాలని దేవుడు ఆపుతున్నాడేమో ఒకసారి ఆలోచించుకోండి. రాత్రి ఇదివరకు దేవుడు వాక్యం చదివితే ఎక్కడో నరికినట్లు అనిపించేది మనల్ని. దేవుడు వాక్యం చదువుతుంటే మనతోనే మాట్లాడినట్లు అనిపించేది. ఇప్పుడు అలా అనిపించట్లా. కారణం ఏంటి తెలుసా? దేవుడు మాట్లాడడం మానేశాడు. ఇదివరకు దైవజనుడు వాక్యం చెప్తుంటే, అరే నా కోసమే చెప్తాడేంటి, ఎప్పుడు నన్నే టార్గెట్ చేస్తాడే అని అనుకున్నారు మీరు. అదృష్టవంతులు, ఇంకా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎన్ని వాక్యాలు చెప్పినా మీకేమో నొచ్చుకోవట్లా, మనస్సు ఎక్కడ నరికినట్లు అనిపించట్లా, ఎక్కడ మీకు అన్న భావన రావట్లా, ఈ మాట నాకే అని అనిపించట్లా, మీరు స్పందించలేకపోతున్నారు. మాట్లాడడం మానేశాడేమో. దేవుని వాక్యానికి నొచ్చుకున్న వారు ఉన్నారు. ఎందుకు అనుకుంటున్నారు? హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఏమన్నాడు? దేవుని వాక్యము వాడిగల 2 అంచులు కలిగిన ఖడ్గము కంటే పదునైనదే, ప్రాణము, ఆత్మ, కీళ్ళు, మూల్గులు, హృదయము, తలంపులు, ఆలోచనలు అన్నింటిలోనికి చొచ్చుకుని పోయి పరిశోధించున్నంతగా. ఆమెన్నానండి గట్టిగా. కత్తిది, ఖడ్గం, సుత్తి. ఆమెన్నారంటారు మీరు అసలు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం మనల్ని మనం చూపించేస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఎంత వాక్యాలు విన్నా మనకి అన్న బాధ ఎక్కడ రావట్లా, నొచ్చుకున్నట్లు అనిపించట్లా. ఒకవేళ వదిలేశాడేమో పరీక్షించుకుందాం. మేము చాలా రిలేషన్స్లో ఉన్నామండి. చాలామంది ఏమైనా బిడ్డలు ఉన్నారు ఇక్కడ. మేము మా ఇష్టానుసారం బతికేస్తున్నామండి. మాకేం అవ్వట్లేదండి, మేము దర్జాగా బతికేస్తున్నామండి, మాకేం పనిష్మెంట్ రావట్లేదండి. కాదు, వదిలేశాడేమో ఒకసారి పరీక్షించుకో. మేము అసలు బైబిల్తోనే గడపట్లేదండి. తెల్లారు లేస్తే హల్లెలూయా ఏంటిది ఇదేనండి. అయినా కానీ మనకు పెద్దగా పనిష్మెంట్లు, ఇబ్బందులు ఏమి రావట్లేదంటే, దేవుడు ప్రేమమయుడు, కరుగలు గయమయుడు, శాంతి స్వరూపి, హల్లెలూయా యేసు రక్తం అనుకుంటున్నావు. కాదు, వదిలేశాడు, మర్చిపోయాడేమో, దాటిపోయాడేమో. అలా కూడా ఉంటుందా పాస్టర్ గారు? బైబిల్ గ్రంథంలో అత్యంత విచారకరమైన ఒక వచనం ఉంటుంది. ఏంటిదో తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం ఏమని ఉంటుంది తెలుసా? అక్కడ దేవుడు సంసోనును ఎడబాసెనని అతనికి తెలియకపోయెను. అసలు దేవుడు వదిలేయటమే ఒక దౌర్భాగ్యం అనుకుంటే, అది తెలియకుండా బ్రతికేస్తున్నాడంట. సంసోను అసలు ఏంటయ్యా నీ అభిషేకం? అసలు నువ్వు నిలబడితే ఎవరన్నా యుద్ధం చేయడానికి ధైర్యం చేసేవల్ల? పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ సంసోనుకున్నంత అభిషేకం ఎవరికన్నా ఉందా అసలు? తన దేహం అంతా బలం, తన కన్నులో చిన్న బలహీనత. అంత బలమైన దేహంతో ఇంత చిన్న కన్నును జయిస్తే బాగుండేది, కానీ అదేంటో ఈ చిన్న కన్నులో ఉన్న బలహీనత ఇంత పెద్ద దేహాన్ని జయించేసింది. దేవుడు దాటిపోయేనని అతనికి తెలియకపోయేను రాశాడు దేవుని లేఖనాల్లో.
ఎందుకో కొన్నిసార్లు ఆపుతున్నాడు. దేవుడే ఆపాడు. ఒకవేళ మాట్లాడట్లేదేమో మీతో, దేవుని వాక్యం వింటే మీరు నొచ్చుకోవట్లేదేమో, నరికినట్లు అనిపించట్లేదేమో. ఆ రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప పడలేదు. అర్థమవుతుంది ఎక్కడో విఫలమవుతున్నాం, ఎవరినో వదిలేసాం. అర్థమవుతుంది ఏదో తోడు మనకు దూరం అయిపోయింది. ఈ రాత్రి మీరు కూడా గుర్తుపట్టాలి. ఎందుకు ఎంత కష్టపడినా ఫలితం రావట్లా? మేము చాలా కష్టపడినాం పాస్టర్ గారు, కానీ ఫలానా సీట్లో మాకు ర్యాంక్ రావట్లేదండి. మేము చాలా కష్టపడుతున్నామండి, వ్యాపారంలో సక్సెస్ రావట్లేదండి. ఎంత సంపాదించినా చిల్లు పడిన సంచుల మాదిరిగానే అయిపోతుందండి. ఎవరన్నా వదిలేశారేమో చూడండి. ఇదివరకు ఉన్నట్లు మేము ఉండలేకపోతున్నామండి. ఎక్కడో తేడా జరుగుతుంది. కారణం ఏంటి తెలుసా? పేతురుకి అదే జరిగింది. ఒకప్పుడు వల వేస్తే చేపలు, ఒకప్పుడు వల వేస్తే వల పిగిలిపోయాలి చేపలు. అలాంటిది ఒక్క చేప పడని స్థితి. పేతురు, నీ స్థితి అదా? దేవుణ్ణి వదిలి వెనక్కి వెళ్ళిపోయావు కదూ, పరిచర్యను వదిలి వెనక్కి వెళ్ళిపోయావు కదూ, నీ కోసం కన్నీరు కార్చే దైవజనుని వదిలి వెనక్కి వెళ్ళిపోయావు కదూ. ఆగిపోయింది కృప. చూడండి, అక్కడ ఆగిపోయింది. ఒక్క చేప పట్టలేని పరిస్థితిలోకి వెళ్ళగానే కృపామయుడు కదా. ఇప్పుడు అందరం కలిపి 4వ వచనాన్ని గట్టిగా చదువుతున్నాం. మీరు అందరు ఎక్కడే ఉంటే ఒకసారి ఆమెన్ అంటారా? 4వ వచనం చదవండి గట్టిగా. సూర్యోదయమైగొచ్చుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదట. ఎదురుగా దేవుణ్ణి చూసి కూడా గుర్తుపట్టలేదు. 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగామండి. 3.5 సంవత్సరాలు ఆయనతో కలిపి భోంచేశారుగా, చేసామండి. 3.5 సంవత్సరాలు ఆయన ఉపమానాలు విన్నామండి. 3.5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్తే ఆయన మీతో అక్కడ తీసుకెళ్ళాడుగా, అవునండి. 3.5 సంవత్సరాలు ఆయనతో పడవెక్కావుగా, ఎక్కానండి. 3.5 సంవత్సరాలు కొండలు ఎక్కావుగా, ఎక్కానండి. 3.5 సంవత్సరాలు ఆయనతోనే ఉన్నారుగా, అవునండి. కానీ గుర్తుపట్టలేదేంటండి? లేదండి. ఈ రాత్రి మనం పరిశీలించుకుందాం. అమ్మ, నా ప్రసంగం మిమ్మల్ని ఒకవేళ సంతోష పెట్టలేకపోవచ్చు, నేనేం చేయలేను. కానీ దేవుడు చెప్పమన్న మాట ఈ రాత్రి నేను చెప్పి వెళ్ళిపోతాను అంతే. అంగీకరించే మనసు ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. అందరం కలిపి తర్వాత 5వ వచనం చదువుతున్నాం. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆయన మీ కుడి ప్రక్కన దోనె కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను గనక వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వలలాగలేకపోయినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. మీకు నా మాటలు అర్థమవుతుండే ఒకసారి ఆమెన్ అంటారా? వెంటనే ప్రభు వచ్చి వాళ్ళందరిని అడిగిన మాట ఏంటి తెలుసా? మీ దగ్గర ఏమన్నా ఉందా? ఈ రాత్రి 3 ప్రశ్నలు. మొట్టమొదటి ప్రశ్న దేవుడి అధ్యాయంలో అడిగాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, మీ దగ్గర ఏముంది అనండి ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగానండి. మీరు ఎలా ఉన్నారు అనండి ఒకసారి గట్టిగా. దేవుడు అడిగిన ప్రశ్న, వారందరినీ వదలలేక కృప చూపించి ప్రభు అడుగుతున్న ప్రశ్న, మీరు ఎలా ఉన్నారు? మీ దగ్గర ఏముంది? ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. మీరు గడిచిన కాలంలో ఎలా ఉన్నారో అలాగే ఉన్నారా? బాప్తిసం తీసుకున్న క్రొత్తలో మీ ప్రార్థన జీవితం ఎలా ఉందో అలాగే ఉందా? ప్రభువుని అంగీకరించిన కొత్తలో మందిరం మీద ఆసక్తి అలాగే ఉందా? సువార్త ప్రకటించాలన్న భారం ఉండేది ఇదివరకు, ఇప్పటికి అలాగే ఉందా? దేవుని వాక్యం అంటే వణుకుతూ బ్రతికే వాళ్ళం, ఆ వణుకుందా? మనం ఎక్కడున్నాం? మీరు ఎలా ఉన్నారు? మీరు ఎక్కడున్నారు? ఆదామా నువ్వెక్కడా? దావీదు నువ్వెవరు? మన స్థానం అలాగే ఉందా? అమ్మా, ఒక్కసారి ఆత్మీయంగా మనం ఎలా ఉన్నాం ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు ప్రశ్న, సమాధానం కరెక్ట్గా చెప్పాలి. వాళ్ళ దగ్గర ఏమన్నా ఉందా అని అడగగానే ధైర్యంగా చెప్పారు, మా దగ్గర ఏమీ లేదయ్యా. కానీ వాస్తవంగా సమాధానం చెప్పడానికి ఎంత నామోషి పడాలి? నేను ఎంత పెద్ద వేటగాడిని, తిరుగులేని వేటగాడిని, నేను వలేస్తే చేపల మీద చేపలు వస్తాయి, నా దగ్గర ఏమీ లేదంటే ఎంత అవమానం, ఎంత నామోషి, అవునా కదా? నేను ఎంత సీనియర్ విశ్వాసిని, ఇంతగా వాడబడుతున్న సేవకుణ్ణి, నాకే రోజు ప్రార్థనా జీవితం లేదంటే ఎంత బాగోదు అసలు, నేనే దేవునితో సహవాసంలో లేనంటే ఎంత నామోషి, అయ్యా నేనే పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నానంటే అసలు ఎంత. ఈ విషయాలు చెప్పుకోలేము, అవునా కదా? మా దగ్గర ఏమీ లేదండి, ఇదివరకున్న వాక్య ధ్యానం లేదండి,
ఇదివరకు ఉన్న పరిశుద్ధ జీవితం లేదండి, ఇదివరకు దేవునితో ఉన్న సహవాసం లేదండి, ఇదివరకు మందిరంతో ఉన్నటువంటి సహవాసం ఆసక్తి తగ్గిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా గట్టిగా హల్లెలూయా, మంచిగా హల్లెలూయా. అలాగే ఉన్నామా మనందరం? ఇదివరకు ఎలా ఉన్నామో మన స్థితి అలాగే ఉందా? మన ఆసక్తి అలాగే ఉందా? మన పరిశుద్ధ జీవితం అలాగే ఉందా? ప్రార్థనా జీవితం అలాగే ఉందా? వాక్యపు ధ్యానాలు అలాగే ఉన్నాయా? రెండు చేతుల పైకి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా గట్టిగా హల్లెలూయా. ప్రభు అడుగుతున్నాడు, ప్రభుతో సమాధానం చెప్పండి. మాకు చెప్పొద్దు, మాకు చెప్తే మేము ఒకవేళ ఎండగడతామేమో, కానీ తండ్రికి చెప్తే మరలా మీ జీవితాన్ని తిరిగి కడతాడా ఆయన? మీ ప్రార్థన జీవితాన్ని తిరిగి కడతాడా ఆయన? పరిశుద్ధ జీవితాన్ని తిరిగి కడతాడా ఆయన? మీ ప్రతి విధమైన అవసరత తీర్చి నిలబెడతాడా ఆయన? ఎక్కడ పడిపోయామో అక్కడే తిరిగి లేవనెత్తుతాడా ఆయన? ఎక్కడ మునిగిపోయామో అక్కడ తేలేలాగా చేస్తాడా ఆయన? అందుకే ఆయన పేరు నజరేయుడైన యేసు. మీరు ఎలా ఉన్నారు? యేసయ్య ఒకరోజు ఉపమానం చెప్తూ ఏం చెప్పారంటే, లోకాసువార్త 10:30లో ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నాడట. ఏమైపోతున్నాడు? పడిపోతున్నాడు. అసలు ఎంత ఘోరం! దిగిపోతున్న అనుభవం ఉంది. మనం దిగిపోయేవారమా? మనం కిందకి పడిపోయేవారమా? క్రైస్తవ జీవితం ఎప్పుడు పై నుండి కిందకి రాకూడదు. మనందరం కింద నుండి పైకి ఎదిగే వారంగానే బ్రతకాలి. పక్షిరాజుల్లాగా ఎగిరే వారంగానే, పై నుండి కిందకి కాదు. చెప్పండి, కింద నుంచి పైకి. ఆమె అన్నారా గట్టిగా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకేమన్నాడు? మీ ప్రారంభం కన్నా ముగింపు మహిమకరంగా ఉండాలన్నాడు. మొదట మీ స్థితి కొద్దిగా ఉన్నా తుదకు మహాభివృద్ధి పొందాలన్నాడు. అసలు ప్రారంభం ఎవరికి ముఖ్యం కాదు, మన ముగింపు మహిమకరంగా దేవాదేవుడు మార్చాలి అని మనం అందరం నిలబడాలి. ముగింపే ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో కూడా తీవ్రంగా ప్రారంభించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందా చెప్పాను కదా, సంసోను అనండి ఒకసారి గట్టిగా. ఏమండి, ఏం అభిషేకం అండి అది? ఒక కోడిని పట్టుకోవటానికి ఎన్ని తిప్పలు పడాలి మన అందరం? ఆ ఇల్లు ఎక్కుద్ది, ఈ ఇల్లు ఎక్కుద్ది, ఆ సూరు ఎక్కుద్ది, మొత్తానికి తీసుకొచ్చి దానికి పలికి కింద ఎత్తే పలికి కింద ఇంకో కోడి ఉంటుంది, అది పారిపోద్ది. మళ్ళీ ఇంకో కోడి కోసం పరిగెత్తాలి. అవునా కదా? అసలు మీరు కోళ్ళు చూస్తలేదులే, నాకు అర్థమైంది. ఎప్పుడు చికెనే, కోళ్ళు లేదు కదా? అవును కదా? అవునా కదా? అలాంటిది 300 నక్కలను పట్టుకుంటాడా? అటు తోకలు 3 వేసేస్తాడా? నిప్పంటి ఇచ్చేస్తాడా? అయ్యి బాబోయ్, గాడిద ఎంత, దాని తలకాయ ఎంత, దాని దవడ ఎంత, పచ్చి గాడిద దవడ ఎముక పట్టుకుని సక 1000 మందిని చంపేస్తాడా? అసలు అదేం అభిషేకం అండి? అమ్మ, నేను ఒక ప్రశ్న అడగనా? ప్రారంభం సూపర్, సంసోంది, ముగింపు కూడా అలాగే ఉందంటారా? మాట్లాడాలి గట్టిగా. అలాగే ఉందా ముగింపు? కానీ బైబిల్ గ్రంథంలో నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు, అన్నల పగకు దగ్గర అయిపోయాడు. అటువైపుగా ఇష్మాయిల్ వస్తుంటే మొదటిసారి అమ్మబడ్డాడు, వెళ్ళిపోయి పోతిఫర్కు రెండోసారి అమ్మబడ్డాడు. ఆ పోతిఫర్ భార్య చేతిలో నిందించబడ్డాడు, నేరుగా చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన పేరు చెప్పొచ్చుగా, గట్టిగా చెప్పొచ్చుగా. యోసేపు ప్రారంభం ఏమన్నా బాగుందమ్మా? అసలు బాగోదు. కానీ ముగింపు బాగుందంటారా, బాగోలేదంటారా? గట్టిగా చెప్పండి. బాగుందా, బాగోలేదా? సూపరు, ఇక తిరిగేలేదు. తండ్రికేమో యోసేపులో మంచి కొడుకు కనపడ్డాడు, అన్నలకేమో పిచ్చి కలలుగానే తమ్ముడు కనపడ్డాడు. ఆ మొదటిసారి కొనుక్కున్న ఇష్మాయిల్కి ఒక బానిస కనపడ్డాడు, రెండోసారి కొనుక్కున్న పోతిఫర్కి ఇంకో బానిస కనపడ్డాడు, ఆ పోతిఫర్ భార్యకి ఒక మగాడు కనపడ్డాడు, చెరసాల యజమానికి ఖైదీ కనపడ్డాడు, నేరస్తులందరికీ తోటి నేరస్తుడు కనపడ్డాడు. కానీ రాత్రి మనం ఆరాధిస్తున్న యేసయ్యకి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి కనపడ్డాడు యోసేపులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యి బాబోయ్, అదేం ముగింపండి? సొంత అన్నలే అనండి, ఇలా గట్టిగానండి, సొంత అన్నలే అనండి ఇలాగా. యోసేపు చేతిని 16 సంవత్సరాలు బువ్వకు దూరం చేశారు. బాగా వినాలి. సొంత అన్నలే యోసేపు చేతిని 16 సంవత్సరాలు అన్నానికి దూరం చేసేస్తే, 16 సంవత్సరాలు అన్నానికి దూరం అయిపోయిన యోసేపు చేత్తో ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు 2 దేశాలకు అన్నం పెట్టించడం ప్రారంభించాడండి ఆయన. అసలు ఏం ముగింపండి? అన్నలందరూ అక్కడ నిలబడి ఉన్నారు. అన్నానికి దూరం చేసిన అన్నలందరూ అక్కడ నిలబడి ఉంటే యోసేపు వెళ్ళి అంటాడు, అన్నలారా భయపడకండి, నేను మీకు మీ పిల్లలకు కూడా అన్నం పెడతా. నేను మీకు మీ పిల్లలకు కూడా అన్నం పెడతా. మీరైతే నన్ను నమ్మేశారన్నా, కానీ సకల జనుల మేలు కోసం దేవుడు దీన్ని అనుమతించాడు. 2 చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్దామమ్మా. 2 చేతులు అల్లాడిస్తూ ఆమేన్ ఆమేన్ అంటారు ఒకసారి గట్టిగా. 2 చేతులు అల్లాడిస్తూ ప్రభుకి స్తోత్రాలు చెప్తారా? 2 చేతులు అల్లాడిస్తూ అమ్మ మీరు అలా ఆమేన్ అంటుండగానే మీ చేతులన్నిటిని అన్నం పెట్టే చేతులుగా దేవాదేవుడు మార్చబోతున్నాడు. మీ చేతులన్నిటిని ఆశీర్వాదకరంగా దేవాదేవుడు మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్.
మరలా అడుగుతున్నాడు దేవుడు, మీ దగ్గర ఏముంది? ప్రార్థనా జీవితం ఉందా? పరిశుద్ధ జీవితం ఉందా? సమర్పణ జీవితం ఉందా? వైరాగ్యపు జీవితం ఉందా? సేవకునితో సహవాసం అలాగే కంటిన్యూ చేస్తున్నామా? మందిరం అంటే ఆసక్తితో కలిగి ఉన్నామా? మీరు ఎలా ఉన్నారు? మీ దగ్గర ఏముంది? పేతురు ఏమాత్రం సిగ్గుపడకుండా చెప్పాడు, మా దగ్గర ఏమీ లేదయ్యా, నేను పెద్ద వేటగాడినయ్యా, నేను వలేస్తే చేప పట్టకుండా ఇంటికి వెళ్ళలేనయ్యా, ఓడిపోయానయ్యా, ఆగిపోయానయ్యా, ఒక్క చేప కూడా పట్టలేని నిస్సహాయుడిగా బ్రతికిపోయాను, నిలబడిపోయానయ్యా, ఒక్క చేప కూడా పట్టలేని వాడిగా నిలబడిపోయానయ్యా. చూడండి, ఆయన దగ్గర ఏముంది అని అడగగానే, అమ్మా ఈ రాత్రి ఇదే ప్రశ్న ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీరు ఒప్పుకోగలరా? మీ దగ్గర ఏముంది? ఆ ప్రార్థనా జీవితం మీ దగ్గర ఉందా? గడిచిన కాలపు వైరాగ్య అనుభవాలు మీ దగ్గర ఉన్నాయా? అపరిశుద్ధ జీవితంతో మీరు ఉన్నారా? కన్నీటి ప్రార్థన అనుభవం మీ దగ్గర ఉందా? ఇదివరకు ఎలా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసాం అలా ధ్యానం చేస్తున్నావా? దేవుడు అడుగుతున్నాడు. ఈ రాత్రి దేవునితో చెప్పండి, మాతో చెప్పకండి. మరలా చెప్తున్నాను, మేము ఎండగడతామేమో, పరిశుద్ధాత్ముడు మరలా తిరిగి కట్టేస్తాడు మీ బ్రతుకులన్నిటి. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి, గట్టిగా గట్టిగా హల్లెలూయా గట్టిగా అనండి. ఆమేన్. వెంటనే దేవుడు అన్నాడు, ఇదిగో దోనె కుడి ప్రక్కన అనండి ఒకసారి గట్టిగా మంచిగా. దోనె కుడి ప్రక్కన మళ్ళీ వలయండి అన్నాడు. మళ్ళీ ఇంకా అసలు మారు మాటల్లా, దేవుని మాటకు వ్యతిరేకంగా మారు మాట్లాడకుండా ఏం చేద్దామయ్యా అని చెప్పి వలేసాడు. ఆమేన్ అనండి ఒకసారి గట్టిగా. అంటే దేవుని మాటలో అంత ప్రభావం ఉంటుంది. ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో, ఎవరైతే దేవుని వాక్యం చెప్పింది చెప్పినట్లుగా నడుస్తారో, ఆయన మాటకి లోబడిన వారిని దేవాదేవుడు అనేకులకు ఆస్తికర్తలుగా మార్చేయడం ప్రారంభిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమాత్రం ఆలోచించలా, ఆయన మాటకి ఎంత ప్రభావం ఉందో తెలుసా? మొట్టమొదటి అధ్యాయం ఆదికాండంలో ఏమంటాడు తెలుసా? ఆయన పలుకగా. ఏం చేయగా? ఆయన పలుకగా. జస్ట్ మాట్లాడాడు అంతే. ఎంత సృష్టి వచ్చేసింది. పలుకగా. గెత్సెమనే తోటలోకి వెళ్ళి, ఎవరు మేము వెతుకుతుంది ఎవరి కోసం అని అంటే, ఇదిగో ఆయన నేనే అని అనగానే అందరూ ఆయన పట్టుకోవటానికి వచ్చిన వాళ్ళు పడిపోయారు. ఆయన మాటలో అంత ప్రభావం ఉంది. అయ్యి బాబోయ్, భూమి మీద ఎవ్వరికి లేని ప్రభావం, భూమి మీద దేనికి లేని ప్రభావం, భూమి మీద ఎవ్వరు తట్టుకోలేని ప్రభావం మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన మాట ప్రకారం చేస్తే, అందుకే నేనేమంటానంటే, మనందరూ దేవుని వాక్యం మీద కట్టబడి ఉండాలి. దేవుని వాక్యమే మన ధైర్యం, దేవుని వాక్యమే మన ప్రామాణికం, దేవుని వాక్యంతోనే బ్రతకాలి, దేవుని వాక్యంతోనే అడుగు ముందుకేయాలి, దేవుని వాక్యాన్ని నమ్ముకుని బ్రతకాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమంటే భూమి మీద అన్నీ కదిలిపోతాయి. అందం కదిలిపోద్ది, ఆస్తి కదిలిపోద్ది, అంతస్తు కదిలిపోద్ది, అధికారం కదిలిపోద్ది, అధ్యక్ష పదవి కదిలిపోద్ది, అన్నీ కదిలిపోతాయి, అందరూ కదిలిపోతారు. యుగాలైన తరాలైన కథలని కదిలించలేనిది మన చేతిలో ఉన్న దేవుని వాక్యం మాత్రమే. దీన్ని ఆపాలని ఎన్నో తరాలుగా ప్రయత్నం చేస్తానే ఉన్నారు, ఫెయిల్. ఎన్నో యుగాలుగా ప్రయత్నం చేస్తున్నారు వాక్యాన్ని ఆపాలని, ఎవరి వల్ల అవ్వట్లేదు. హలో, ఇక ముందు కూడా ఎవరి తరం కానే. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యుగ యుగాలు నిలిచే ఉండబోతుంది దేవుని వాక్యం, తరతరాలు నిలిచే ఉండబోతుంది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా నిలబడి ఎవరో ఏమి చేయలేరు. దేవుని వాక్యం, అందుకే ఆది యందు వాక్యముని, వాక్యము దేవుని వాక్యమే. మనం మారవచ్చిన దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. మన ఈ మధ్య కాలిఫోర్నియాలో అందరికి మార్కులు వేశారు. ఏమేశారు? మార్కులు. అవార్డుల ప్రధానోత్సవం రోజు మార్కులు వేశారు. ఆ మార్కుల్లో నీకు 20 మార్కులు, నీకు 21, నీకు 22, నీకు 23. లాస్ట్లో దేవుడి పేరు వచ్చింది. ఎవరి పేరు? దేవుడికి ఎన్ని మార్కులు వేశారు? 0 అని అన్నారు. ఎన్ని మార్కులు? 0. తెల్లారి ఎవడంటే ఇచ్చాడో తెలియదు. మొత్తం అంతా ఏమైపోయింది? మొత్తం కాలిపోయింది, బూడిదైపోయింది అంతే. మనం కూడా ఊరిలోనే బతికాం, పల్లెటూరులోనే. మనం పాకలే, ఎక్కడన్నా ఒక వాము తగలడేది, బిందులతో తీసుకెళ్ళి ఆరిపేసేవాళ్ళం. అవునా కాదా? అవునా కాదా? అంతేగాని ఊరంతా తగలడినట్టు ఎక్కడ చూసారా? దేశం తగలడిపోయిందట. ఫైర్ స్టేషన్లు వచ్చేసాయి,
ఆధునాతకమైనటువంటి గ్యాసులు వచ్చేసే, ఒక గ్యాస్ వదిలితే మొత్తం మంటలన్నీ ఆరిపోతాయి. ఇలాంటి భయంకరమైనటువంటి టెక్నాలజీ ఉన్న సమయంలో అందరూ ఓడిపోయారు. కాదు, దేవుడికి 0 మార్కులు వేశారు. వాళ్ళందరూ ఏమైపోయారు? 0 అయిపోయారు. దేవుడు వెళ్ళిపోయాడు వాళ్ళ జీవితం నుంచి. నిజంగానే 0 అయిపోయారు వాళ్ళు. నేను ఈ రాత్రి ఒక మాట చెప్తానమ్మా, ఎవరితో కాదు దేవునితో మనం ఎప్పుడు చెలగాటం ఆడకూడదు. దేవుని మాటకి మనందరం ఖచ్చితంగా విలువవ్వాలి. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా అనండి, మంచిగా హల్లెలూయా అనండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కుడి పక్కన వలై అని అనగానే వెంటనే దేవుని మాటకు లోబడిపోయారు. వల వెయ్యగానే రాత్రంతా కష్టపడిన పడని చేపలు ఒక్కసారిగా దేవుని మాట ప్రకారం వలయ్యగానే, ఆమెన్నానండి గట్టిగా, ఇప్పటి వరకు కష్టపడుతూ వచ్చారు, ఇప్పటి వరకు నష్టాలు అనుభవిస్తూ వచ్చారు. ఈ రాత్రి దేవుని మాట ప్రకారం ముందుకు వెళ్ళండి. ఈ సంవత్సరాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు మీ అందరికీ. దేవుని మాట చొప్పున వేయగానే 153 పెద్ద చేపలు అనండి ఒకసారి గట్టిగా. ఇలా అనాలి గట్టిగా, 153 పెద్ద చేపలు అనండి. అందరు అనాలి, ప్రభు అన్నంలో అందరిని ఆశీర్వదించిన 153 చెప్పండి. 153 అందరు అనాలి. 153 అనండి. ఎవరొచ్చలేగా అందరు 153 గట్టిగా గట్టిగా. అంతే అమ్మా, గట్టిగా. పెద్ద చేపలు పడేలాగా దేవాదేవుడు దీవించేశాడు. చూసారండి, దేవుడు ఆర్థికంగా ఆశీర్వదించడానికి ముందు అడుగుతున్నాడు, అసలు మీరు ఎలా ఉన్నారు, మీ దగ్గర ఏముంది. పేతురు ఉన్నట్టుగా ఒప్పుకున్నాడు. ముందు ఆర్థికంగా వలలాగలేనన్ని చేపలను అనుగ్రహించడం ప్రారంభించాడు. ఆ తర్వాత వచనాలు చదువుతాం. 7వ వచనం ఇప్పుడు అందరం కలిపి చదువుతున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. నేను ముగింపులోనికి తీసుకొస్తూ 7వ వచనాన్ని అందరం కలిపి చదవండి. మీకు నా మాటలు అర్థమవుతుంటే ఒకసారి ఆమెన్ అంటారా? 7వ వచనం చదువుతున్నాం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు అనగా యోహాను, ఈ పత్రిక రాసిన ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. హల్లెలూయా అనండి గట్టిగా. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసుకుని సముద్రంలో దుమికాను. హల్లెలూయా చెప్పండి. అప్పుడు దాకా యేసయ్యని గుర్తుపట్టలేదు. ఒక్కసారిగా వలలోకి చేపలు రాగానే యోహానుకి అర్థమైంది, పేతురన్నా ఏంట్రా ఇప్పుడు దాకా మనతో మాట్లాడింది ఎవరో తెలుసా? ఏంటి? మన యేసయ్యే మనతో మాట్లాడాడు. ఇక్కడ బాగా గుర్తుపట్టండి. వీళ్ళకి 6వ వచనంలోనే సమృద్ధి వచ్చింది. 6వ వచనంలో చేపలు పడిపోయా. 7వ వచనంలో యేసయ్యని తెలిసింది. వల ఖాళీగా ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళటం ఈజీయే, అప్పుల్లో ఉన్నప్పుడు యేసయ్య దగ్గర రావటం ఈజీయే. వివాహం అవ్వట్లేదు, వస్తాం. బిడ్డలు పుట్టట్లేదు, వస్తాం. అవసరం తీరిపోయిన తర్వాతే ముఖాలు చాటేస్తారు. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు విషయం ఏంటి? వీళ్ళ దగ్గర చేపలు లేవు. 6వ వచనంలో సమృద్ధి వచ్చింది, వలలాగలేని చేపలు వచ్చాయి. 7వ వచనంలో యేసయ్య కనపడ్డాడు. మీకు ఒక మాట ఇక్కడ పట్టుకోండి. సమృద్ధి లేనప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళటం ఈజీయే, సమృద్ధి వచ్చినప్పుడు చాలా కష్టం. ఇప్పుడు చూడండి, సమృద్ధి వచ్చేసిన తర్వాత ఇప్పుడు వరకు మనతో మాట్లాడింది యేసయ్య అని తెలియగానే ఇప్పుడు అందరూ 7వ వచనాన్ని ఒకసారి గట్టిగా చదువుదాం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసుకుని సముద్రంలో దుమికాను. దరి ఇంచుమించి 200 మూరల దూరం అయినందున తక్కిన శిష్యులు చేపలు 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తారు. ఒకసారి గట్టిగా యేసయ్యా అనండి, ఒకసారి గట్టిగా గట్టిగానండి అని తెలియగానే పేతురు తన వస్త్రాన్ని కప్పుకొని నీళ్ళల్లో దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు యేసయ్య దగ్గరికి. యేసయ్యా వచ్చేసావా నాయనా, వచ్చేసావా నా ప్రభువా, నువ్వు వచ్చేసావా, మా నుంచి వెళ్ళిపోయావు అనుకున్నావు నాయన, నువ్వు వచ్చేసావా అని ముఖం తడుముతున్నాడు, చేతులు తడుముతున్నాడు. వచ్చేసావయ్యా, థ్యాంక్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, నేను ప్రేమిస్తున్నానయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అన్న మొదలు పెట్టాడు. హల్లెలూయా అనండి ఒకసారి గట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు పేతురు ఎంత సూపర్ అంటే, ఈ 6గురిని ఏటకు తీసుకెళ్ళింది ఎవరో మాట్లాడండి గట్టిగా. వీళ్ళందరిని అక్కడ వదిలేసి వచ్చింది ఎవరో? పేతురే. చూసారా? అందుకే కొంచెం డేంజర్, ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళకూడదు. లోపలికి తీసుకెళ్ళింది ఆయనే, వదిలేసి వచ్చింది కూడా ఆయనే. హల్లెలూయా అనండి గట్టిగా. అందుకే మన కాపరి వెనకాలే ఉండాలి. ఆమె అంటలా మరి మీరు అందరం గట్టిగా చెప్పండి. ఏమీ కాదు, మనం ఎక్కడ ఉండాలి? ఈయనే తీసుకెళ్ళాడు, ఈయనే మధ్యలో వదిలి యేసయ్యా అంటే వచ్చాడు.
వెనకాల నుంచే ఒక్కొక్కరు కేకలు, పేతురన్నా వెళ్ళిపోబాక, మేము వల్లాగలేకపోతున్నాం, వెనకరా అని కేకలేస్తున్నారు వీళ్ళు. ఈయన వెళ్ళిపోయి, ఏసయ్యా వచ్చేసావా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, తెలియక వెనక్కి వెళ్ళిపోయానయ్యా, తెలియక నిలబడిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా, ఐ లవ్ యూ జీసస్, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. ఇక్కడ నుంచి కేకలు, పేతురన్నా వెనక్కి వచ్చాయి, లోకంలోకి వచ్చాయి, మళ్ళీ వెనక్కి వచ్చాయి. ఇక్కడ సంపద ఉంది, 153 పెద్ద చేపలు ఉన్నాయి, వల నిండిపోయింది, బోళ్ళు అంత ఉంది ఇక్కడ, అక్కడే ఉంది, ఏముండదు, వెనక్కి వచ్చాయి అని అందరూ పిలుస్తుంటే పేతురు ఇక్కడ నుంచి అంటాడు, ఇదిగో మీ చేపలు మీరే ఉంచుకోండి, మీ సమృద్ధి మీరే ఉంచుకోండి, మీ ఆస్తి మీరే ఉంచుకోండి, నాకు యేసయ్య తప్పితే ఈ లోకంలో ఏమీ వద్దు అనడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా, మంచిగా హల్లెలూయా, హల్లెలూయా. వదిలేసి వచ్చాడు వస్త్రాన్ని కప్పుకుని, రక్షణ వస్త్రాన్ని కప్పుకుని. ఆమె చెప్పండి ఒకసారి గట్టి, నాకు నువ్వు కావాలి నాయన. రాగానే ఇక ఇందాక మనం చదివిన మూల పాఠం 16వ వచనం అందరం కలిపి చదువుతున్నాం. మరలా ఆయన, యేసు కుమారుడైన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆమె నన్ను ఒకసారి గట్టిగా హల్లెలూయా. నిన్న మొన్నటిదాకా ఏమన్నావు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. నిన్న మొన్నటిదాకా ఏమన్నావు, ఆయన ఎవరో నాకు తెలియదు. రెండోసారి నిన్న మొన్నటిదాకా ఏమన్నావు, తెలియదు అన్నావు. ఇక్కడికి రాగానే అన్నిటిని వదిలిపెట్టి, అమ్మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే 153 చేపలు పడ్డా ఆ చేపలను వదిలేసుకుని యేసయ్య వెనక వెళ్ళిన ఒక కారణానికి ఆమెను చెప్పండి, యేసయ్యను ప్రేమించిన ఒక కారణానికి ఆమెను చెప్పండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడంటే, పేతురు నాకు 153 చేపలు వద్దు, నాకు యేసయ్య కావాలి అని సంపదను వదిలేసుకుని వచ్చిన ఒక కారణానికి దేవుడండి ఒక్క చేపను కూడా మిస్ అవనదండి, 153 చేపలు పేతురు వెనకాల వచ్చేలాగా చేశాడండి దేవాదేవుడు. మంచిగా కొడితే దేవునికి స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొడుతూ హల్లెలూయా. ఒక్క డెక్క కూడా వదిలిపెట్టలా, 153 చేపలు వెనకాల వచ్చేసినాయి. ఆమె నానండి గట్టిగా, అందరూ వెనకాల వచ్చారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే పాఠం ఏంటంటే, మనం యేసయ్యని ప్రేమిస్తూ ఉంటే చాలు, మనం వెనక రావాల్సిన వాటన్నిటిని దేవాదేవుడు సక్రమంగా తీసుకొచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన్ని ఒక్కరిని ప్రేమిస్తే చాలు, ఇంకేమీ అవసరంలా. పేతురు ప్రేమించాడంతే, 153 చేపలు వెనకాల వచ్చేసాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, ఆమె నన్ను గట్టిగా ఏం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేనండి. పౌలయ్య గారు అనండి ఒకసారి గట్టిగా, ఏం చేశాడు? దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండేవాడు అంతే. కట్టబడాల్సిన మందిరాలన్నీ కట్టడం ప్రారంభించాడు ఆయన. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండేవాడు. 14 పత్రికలు వెళ్ళిపోయాయి. ఆమెను చెప్పండి గట్టిగా. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండేవాడు. రోమా పత్రిక రాయలే రాశాడు. ఆమెను చెప్పండి గట్టిగా. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండేవాడు. దెబ్బలు తిన్న చోటల్లో మందిరాలు ఏర్పడిపోయాయి. ఆమెను చెప్పండి గట్టిగా. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండేవాడు. చెరసాల యజమాని బాప్తిసం అయిపోయింది. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండేవాడు. అనేక మంది శిష్యులు ప్రారంభమైపోయారు. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండేవాడు. ప్రపంచమంతా తిరిగి ఖండాల్లో దేవాది దేవుని స్వార్థను ప్రకటించేలాగా దేవాది దేవుడు చేశాడు. అంటే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే చాలు, జరగాల్సిన పని జరిగిపోతుంటుంది. నాన్న తెలుసుకోండి ఆ మాట. మనం ఎవరిని ప్రేమించాలి చెప్పండి గట్టిగా? యేసయ్యని తప్ప ఇంకొకరిని ప్రేమించకూడదు. ఆమెన్ అనండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అనండి. భూమి మీద ఉన్నంత కాలం తండ్రిని ప్రేమిస్తూ ఉండేవాడు. అమహిమకరమైన పరిచర్ని దేవాదేవుడు జరిగిస్తూ ఉండేవాడు. తండ్రిని ప్రేమిస్తూ ఉండేవాడు. పేతురు అలానే ఇద్దరు ఆకర్షించబడ్డారు. తండ్రిని ప్రేమిస్తూ ఉండేవాడు. ఆంద్రే వచ్చాడు. తండ్రిని ప్రేమిస్తూ ఉండేవాడు. తోమ ఆకర్షించబడ్డాడు. తండ్రిని ప్రేమిస్తూ ఉండేవాడు. 12 మంది శిష్యులు ఆకర్షించబడిపోయారు. తండ్రిని ప్రేమిస్తూ ఉండేవాడు. జనాలు వెనకాల వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అమ్మా అప్పటికే రోమా రాజ్యంలో లక్షల మంది ఉన్నారు. అప్పటికే అమ్మా హిట్లర్ రాజ్యంలో లక్షల మంది ఉన్నారు. కానీ యేసయ్య ప్రేమ రాజ్యంలో 12 మందే ఉన్నారు. కానీ వాళ్ళకి తండ్రి మీద ప్రేమ లేదు. యేసయ్య మాత్రం తండ్రిని ప్రేమిస్తూ ఉండేవాడు. 12 మంది. యేసయ్య ప్రేమిస్తూ ఉండేవాడు. 12 మంది. తండ్రిని ప్రేమిస్తూ ఉండేవాడు. 120 మంది అయిపోయారు. తండ్రిని ప్రేమిస్తూ ఉండేవాడు. 3000 అయిపోయారు. తండ్రి ప్రేమిస్తూ ఉండేవాడు. ఈరోజు విషయం తెలుసా? లక్షల మందితో ప్రారంభించబడిన రోమా రాజ్యం ఈరోజు లేదు. లక్షల మందితో ప్రారంభించబడ్డ హిట్లర్ రాజ్యం ఈరోజు లేదు. కానీ తండ్రిని ప్రేమిస్తూ 12 మందితో ప్రారంభించబడ్డ యేసయ్య ప్రేమ రాజ్యం ఈరోజు ప్రపంచ జనాభా 800 కోట్ల మంది అయితే అందులో సగానికి పైగా 500 కోట్ల మంది ఇది పట్టుకుని అబ్రహాము దేవుని ఆరాధిస్తూ బ్రతుకుతున్నారు. కారణం ఏంటి? ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే జరగాల్సిన పని అంతా జరిగిపోతూ ఉండేది. దావీదు పాటలు పాడుకుంటూ ఉండేవాడు. అబ్షాలోము చచ్చిపోయాడు. పాటలు పాడుకుంటూ ఉండేవాడు. సౌలు చచ్చిపోయాడు. పాటలు పాడుకుంటూ ఉండేవాడు. యోవాబు చచ్చిపోయాడు.
అంతే. మనం చేయాల్సిన పని మనం చేసేటివే. అమ్మా, మనం తగులు తీర్చుకోవాలంటే భార్యతో తగు, భర్తతో తగు, బంధుమిత్రులతో తగు, డాక్టర్లతో తగు, సరిహద్దు గొడవలతో తగు, వాళ్ళతో తగు, వీళ్ళతో తగు, ఇవన్నీ వదిలేసి యేసయ్యని ప్రేమిస్తూ ఉంటే ఎవరిని ఎలా సెట్ చేయాలో అందరినీ జాగ్రత్తగా తీసుకొచ్చి నిలబెడతాడు దేవాదేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అందుకే ఎవరితో పడితే వాళ్ళతో కాదు, మన ప్రేమ ఎవరితో ఉండాలి చెప్పండి గట్టిగా. అందుకో దైవజనుడు ఎలా పాడాడు, ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుని ప్రేమలో. మనం ఎవరితో ప్రేమలో ఉండాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఆమె చెప్పండి గట్టిగా. పర్లేదు గట్టిగా అండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిద్దాం. ఓ పిల్లోడు ఇంట్లో అల్లరి చేసేస్తున్నాడు అనండి ఒకసారి. పిల్లోడు ఇంట్లో అల్లరి చేసేస్తున్నాడు. వాళ్ళ నాన్న పిలిచాడంట, రే ఏంట్రా అంత అల్లరి చేస్తున్నావు అన్నాడు. నాకు పని పాట ఏమీ లేదు అన్నాడు. వాళ్ళ నాన్న అలమార్లో పుస్తకాలన్నీ కింద పడేసి సర్దేరా బోలంత పని అన్నాడు. ఈయన స్నానానికి వెళ్ళి వచ్చేలోపు సర్దేశాడు. మళ్ళీ అల్లరి చేసేస్తున్నాడు. ఎరా మళ్ళీ అల్లరి చేస్తున్నావురా అని అనగానే మళ్ళీ నాకు పని పాట ఏమీ లేదు అంటాడు. ఈసారి ప్రపంచ పటం ఉంటుంది, ఆ ప్రపంచ పటం తీసుకొచ్చి దాన్ని 20 ముక్కలు చేసి ఆ పిల్లోడి చేతిలో పెట్టి దీన్ని అంటించారా బోలంత పని అన్నాడు. నిజం చెప్పండి, మనకి ఇండియా మ్యాపే గుర్తులేదు. అవునా కదా? ఏదోటి చెప్పండి, ఇండియా మ్యాపే గుర్తులేదు. అట్లాడితే ప్రపంచ పటం ఎక్కడ సర్దుదాం? ఈయన ఇలా లోపలికి వెళ్ళి వచ్చేలోపు అంటించాడు అంట పిల్లడు. డౌట్ వచ్చింది, అరే నువ్వు నిజంగానే అంటించావా కొత్తది తెచ్చావా అని. చూసుకో డాడీ అన్నాడు. నిజంగానే ఈయన చింపిందాన్ని కరెక్ట్గా అంటించేశాడు. తండ్రి అడిగాడంట కొడుకుని, ఎలా అంటించావురా అని అనగానే కొడుకు చెప్పాడంట. అప్పుడు ఏం చెప్పాడంటే, డాడీ ఏం లేదు, నువ్వు ఇచ్చిన ప్రపంచ పటం వెనక యేసు ప్రభు బొమ్మ ఉంది. ప్రపంచ పటాన్ని ఎవరో అంటించలేరు, కానీ ఇచ్చిన వెనక ఏముంది? యేసే బొమ్మ ఉంది. అందుకే ఏం చేశానంటే, ముందు యేసే కళ్ళు, ప్రపంచ పటంలో ఏ దేశం ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు, కానీ యేసే కళ్ళు ఎక్కడ ఉంటాయో తెలుసు, ముక్కు ఎక్కడ ఉంటుందో తెలుసు, నోరు ఎక్కడ ఉంటుందో తెలుసు, ఫోర్ హెడ్ ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు. అందుకే ఏం చేశానంటే, ముందు ప్రపంచాన్ని వదిలేసా, ముందు లోకాన్ని వదిలేసా, లోక సమస్యలన్నీ వదిలేసా, ముందు యేసయ్యని ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకున్నా. ఆమెను చెప్పండి గట్టిగా. యేసయ్య ముక్కు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టా, యేసయ్య కళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టా, యేసయ్యకు ఇవ్వాల్సిన స్థానాన్ని యేసయ్యకి ఇచ్చా, మొదటి స్థానాన్ని యేసయ్యకి ఇచ్చా, మొదటి ప్రేమ యేసయ్యకి ఇచ్చా, సమస్తం యేసయ్యతో ప్రారంభించా, సమస్తం యేసయ్యతో ముగించా. అంటే వెనక యేసయ్యని సెట్ చేస్తే సరిపోయింది, వెనకాల ప్రపంచమంతా దాని అంతటా అదే లైన్లోకి వచ్చింది డాడీ అని చెప్పి. అంటే మనం తగులు తీర్చుకుంటే బోల్ అంతమందితో తగు ఎందుకు? మనకి యేసయ్యని ప్రేమిస్తూ ఉంటే సమస్తాన్ని చక్కబెట్టి వెనక్కి తీసుకొచ్చేస్తాడు ఆయన. ఆమె చెప్పారా అందరు గట్టిగా? పర్లేదు గట్టిగానండి. హల్లెలూయా. మంచిగా అన్న హల్లెలూయా. ఒకసారి 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తారా? చెప్తే ఇదే మాట చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. అందరూ అనాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాస్ గారు ఎలా ప్రేమించాలండి దేవుణ్ణి? అమ్మా ఒక మాట చెప్తాను. ఒక మనిషిని, ఏదైనా ఒక వస్తువుని ఎక్కువసేపు చూసినా, ఎవరినైనా ఎక్కువసేపు చూసినా, వాళ్ళతో ఎక్కువసేపు గడిపినా, వాళ్ళ ముఖాన్ని ఎక్కువసేపు చూసినా, వాళ్ళతో ఎక్కువ మాట్లాడినా ప్రేమలో పడిపోతాం. సైకాలజీ ఏంటనుకుంటున్నారు? ఒక మనిషితో ఎక్కువ మాట్లాడినా, ఒక మనిషిని ఎక్కువ చూసినా, ఒక మనిషితో ఎక్కువ గడిపినా ఆ మనిషితో ప్రేమలో పడిపోతారు. మళ్ళీ చెప్తున్నాను నాన్న వినండి. ఒక మనిషి వైపు ఎక్కువసేపు చూసినా, ఎక్కువ మాట్లాడినా, ఎక్కువసేపు గడిపినా ఆ మనిషితో ప్రేమలో పడిపోతారు. ఈ రాత్రి మీరు అందరూ ఒకరితో ప్రేమలో ఉన్నారు. ఎవరితో తెలుసా? అందరూ లేదు ఆగండి, నేను చెప్తాను వినండి. అందరూ ఎవరితో ప్రేమలో ఉన్నారు తెలుసా? నిజం చెప్పండి యథార్థంగా. రోజులో ఎక్కువసేపు ఎవరితో మాట్లాడుతున్నారు? అవునా కదా? ఎక్కువ ఎవరిని చూస్తున్నారు? అవునా కదా? ఎక్కువ ఎవరితో గడుపుతున్నారు? అవునా కదా? అంటే మరి ఎవరితో ఉన్నట్టు? ఇంక అందరూ తిరిగేలేదు. హల్లెలూయా అన్నాడు గట్టిగా. కరోనా వచ్చి ఎంతమందిని చంపేసింది తెలియదు, కానీ ఒక్క వారం రోజులు ఇంటర్నెట్ ఆపేస్తేనంట ప్రపంచంలో సగం మంది చచ్చిపోతారంట. ఒక్క వారం ఆపితే, ఎక్కువ అవసరం, ఒక్క వారం ఆపితే వికెట్లు టప్ప రాలిపోతాయని. హల్లెలూయా అన్నాడు గట్టి. అసలు మనుషులతో ఎక్కడ మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో? మమ్మీ కాఫీ అని అనేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు వాట్సాప్ మెసేజ్, మమ్మీ నేను బెడ్రూమ్లో ఉన్నా, కాఫీ పంపించు. మమ్మీ కూడా కాఫీ తీసుకొచ్చి అక్కడ తలుపు దగ్గర పెట్టి వంటగదిలోకి వెళ్ళిపోయి, ఏయ్ కాఫీ తలుపు దగ్గర పెట్టా తాగు. ఓరి బాబాయ్, ఇదివరకు మనుషులతో మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఎదురుగా కూడా కూటంలో ఉండి, ఎరా ఏంటి విషయాలు అన్నీ బాగానే ఉన్నాయిరా, ఇంకెంతసేపులో ముగిస్తాడు, అక్కడ గంట కూడా ముగుతుంది, ముగించేటట్టేమో లేటరా, ఏమో మరి 10 నిమిషాలు అన్నాడు, మరి వెళ్ళిపోతుంది.
సరే అయిన తర్వాత భోజనాలు ఉన్నాయంటవా, ఎప్పుడు ఇదే. అసలు పట్టపగల్లో ఆ ఇంటర్నెట్ కరగట్లేదంట, రాత్రులు సప్పని తరిగిపోతుందంట గోడల మీద. అదిగో పగల్లో అవ్వట్లేదంట, రాత్రులు ఆ గోడల మీద ఇంటర్నెట్ తగ్గిపోతుంది. నిఘా పెట్టారంట ఇంటెలిజెన్స్. ఏం జరుగుతుందరా బాబు అసలు అని నిఘా పెడితే అప్పుడు అర్థమైందంట, ఏమిలా రాత్రి ముసిగేయగానే లోపల వెలుగు ప్రకాశిస్తుందంట. ఏం వెలుగది? అల్లు అనంట గట్టిగా. మమ్మీ అంటది, రే ఎంతసేపు రా ఫోను? నీకు ఎందుకు మమ్మీ? తినేది ఎవరింట్లో చెప్పండి, ఉండేది ఎవరింట్లో? నానా ఎంతసేపు రా ఫోన్? ప్రాజెక్ట్ మమ్మీ, లాక్డౌన్లో. వీళ్ళందరికీ ఇప్పుడు అసలు కొన్ని సమాధానాలు ఉంటాయండి. ఎరా ఎక్కడికే? ఎక్కడికే? ఆ ఎక్కడికే అన్న ఊరు ఎక్కడుందో ప్రపంచం అంతా తిరుగుతున్నా, నాకు ఎంతవరకు కనపడాల. అందరూ చెప్పే సమాధానం ఇదే, ఎక్కడికి రా? ఎక్కడికే? అది చూడండి కలకల్లాడిపోతున్నాయి మొహాలు. అందరూ చెప్పిన వాళ్ళు ఎన్నోళ్ళే, ఇందాక కూడా చెప్పొచ్చారు ఎక్కడికి. ఎక్కడికి రా? ఇక్కడికే. అవునా కదా? హల్లెలూయా అనండి ఒకసారి గట్టిగా. పర్లేదు ఏమన్నా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దీన్ని బట్టి తేలుతున్న ఫలితార్థం ఏంటంటే మన ప్రేమ అంతా యేసయ్య కోసమే. మనం యేసయ్య కోసమే బ్రతకాలి, ఆమేన్ చెప్పండి. యేసయ్య కోసమే నిలబడాలి, ఆమేన్ చెప్పండి. యేసయ్యతోనే ప్రయాణించాలి, ఆమేన్ చెప్పండి. అంటే ఒక మనిషితో ఎక్కువసేపు గడిపితే, ఎక్కువసేపు చూస్తే, ఎక్కువసేపు మాట్లాడితే ప్రేమలో పడిపోతున్నామంటే, మనం యేసయ్యని ప్రేమించాలంటే ఎలా? ఎక్కువసేపు ఆయనతో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ప్రార్థనలో మాట్లాడాలి, ఆమేన్ అనండి గట్టిగా. రెండోది ఎలా గడపాలి? సేవకులతో ఇంత భారకరమైనటువంటి పరిచర్లో పాలు పంపులు పొందితే ఆయనతో ఎక్కువసేపు గడిపినట్లే, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎక్కువ ఆయన ముఖాన్ని చూడాలి. దేవుని వాక్యాన్ని చూస్తే ఎవరిని చూసినట్లు? దేవుణ్ణి చూసినట్లు. అంటే మనం ఎక్కువసేపు దేంతో గడపాలి? మనం దేవుణ్ణి ప్రేమించాలంటే ఈ రోజు నుంచి మన యొక్క టార్గెట్ ఏమన్నా తెలుసా? రోజు మోకాళ్ళ మీద ఆయనతో గడపాలి. అంటే ఆయనతో ప్రేమించినట్లు. ఎక్కువ దేవుని వాక్యంతో గడపండి, ఆయన్ని ప్రేమించినట్లు. ఈ పరిచర్లో దేవుని సేవకునికి సేకరించండి. ఎవరిని ప్రేమించినట్టు తెలుసా? పాస్ట్ గారిని అన్న కాదు, సాక్ష్యం. ఈ ప్రేమ అంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది? మనందరికీ ఒక ప్రార్థనా గది ఉండాలి, ఆమేన్ చెప్పండి గట్టి. పర్లేదు గట్టిగానండి. ఈ భారతదేశానికి ఎంత ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన విలియం కేరీ. అమ్మా నా వైపు చూడండి, ముగింపు తీసుకొస్తున్నాను. ఆయన ఇల్లు ఎంత ఉంటుందో తెలిసి ఇంగ్లాండ్ దేశంలో ఇక్కడ నుంచి ఈ చివర ఇంతే, ఈ చివర మళ్ళీ ఆ చివరి వరకు కూడా కాదు, ఇక్కడ వరకు చిన్ని గది, చాలా చిన్న గది. అందులో 5గురు ఉండాలి. అందులోనే బెడ్రూము, అందులోనే హాలు, అందులోనే కిచెను, అందులోనే ఆ మూల ఒక చిన్న నీళ్ల తొట్టు ఉంటుంది. చెప్పులు కుట్టుకునేవాడిగా తోలు నానబెట్టుకునేవాడట. ఆ గది అంతా భయంకరమైన వాసన. ఎంత ఉండగా ఇదిగో ఈ మూల, కరెక్ట్గా ఈ మూల 4 లుంగీలాగా చిన్న అమాయకపు కట్టలు కట్టుకున్నాడు. ఇటు 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 కట్టుకుని ఒక గదిలాగా స్క్వేర్ షేప్లో చేసుకుని బయట రాసుకున్నాడు, ఇది నా ప్రార్థనా గది అన్నారు. ఏమని? ఇది నా ప్రార్థనా గది. చూడండి, సాధారణంగా మామూలుగా మోకాళ్ళు వేసాడు అనుకోండి సరిపోద్ది, భాష బట్టలు బయటకు వచ్చేస్తాయి కాళ్ళు. అంత చిన్న గది అది. అంత చిన్న గదిలో ఆయన మోకాళ్ళ ముందల ఒక తోలు తీసుకొచ్చి ఆ తోలుతో ప్రపంచ పటాన్ని గీసుకున్నాడంట తోలు మీద. అందులో భారతదేశపు మ్యాప్ని రెడ్డింగ్తో గీసాడంట. పెద్దగా భారతదేశపు మ్యాప్ని రెడ్డింగ్తో గీసి రోజు 2 చేతులు భారతదేశం మీద పెట్టి, ప్రభా ఈ దేశంలో ఉద్యమం తీసుకురా నాయన, ప్రభా ఈ దేశంలో ఉద్యమం ఆమేన్ అనండి గట్టిగా. ప్రభుని స్తుతించండి గట్టిగా. ప్రభా ఈ దేశంలో ఉద్యమం తీసుకురా నాయన. ఎవరు మౌనంగా ఉండదు, ప్రభుని స్తుతించాలి గట్టిగా. అయ్యా ఈ దేశంలో ఉద్యమం తీసుకురా నాయన, భారతదేశంలో ఉద్యమం తీసుకురా నాయన, భారతదేశంలో ఉద్యమం తీసుకురా ప్రభా. ఆ దేశంలో బైబిల్ రావాలయ్యా, బైబిల్ తర్జుమా చేయబడాలయ్యా, మందిరాలు కట్టబడాలయ్యా, సంఘాలు కట్టబడాలయ్యా, బైబిల్ కాలేజీలు స్థాపించబడాలయ్యా, ప్రజలందరూ ప్రభు దగ్గరికి రావాలయ్యా, అయ్యా బాప్తిస్మాలు జరగాలయ్యా, ఈ దేశాన్ని కాపాడయ్యా. ఈ దేశంకి ఆయనకేం సంబంధం లేదండి, ఈ ఊరికి ఆయనకేం సంబంధం లేదండి. ఆయన భారం ఆ ప్రార్థన గదిలో ఆ దైవజనుడు చేసిన ప్రార్థన. ఈరోజు మీ చేతిలో ఉన్న పెన్ ఎక్కడి నుంచి వచ్చింది? పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాంకింగ్ సెక్టార్స్ ఎవరు తీసుకొచ్చారు? రైల్వేస్ ఎవరు తీసుకొచ్చారు? సతీజగన్నాన్ని రూపుమాపడానికి ప్రయత్నపడిన వాళ్ళు రాజా రామ్మోహన్ రాయ్ ప్రేరేపించిన దైవజనుడు ఎవరు? కోల్కతాలో శరంపురం యూనివర్సిటీ పెట్టింది ఎవరు? హలో, భారతదేశంలో 150 కోట్ల మందికి ఈరోజు ఎంత ఉద్యమం వచ్చిందంటే అంత ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఈ చిన్న అమాయకపు ప్రార్థనా గదిలో నుండి అంత ఉద్యమాన్ని తీసుకొచ్చాడు దేవాదేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి, గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి, మంచిగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి.
మీ పిల్లలు ఇలా చదువుకుంటున్నారంటే ఇంత ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఈ అమాయకపు ప్రార్థన గదిలో నుండి. ఆమెను చెప్పండి గట్టిగా. ఈరోజు మన అందరం సంతోషంగా ఉన్నామంటే ఇంత సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఈ ప్రార్థన గదిలో నుంచి ఆమెను చెప్పాలి గట్టిగా. అమ్మ, మన బిడ్డలు ఉన్నత శిఖరాలకు విదేశాలు వెళ్ళి చదువుకుంటున్నారంటే ఇంత ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఈ ప్రార్థనా గదిలో నుంచి ఆమెను చెప్పండి గట్టి. మనల్ని వ్యతిరేకిస్తున్నవారు, విమర్శిస్తున్నవారు, తంతున్నవారు, కొడుతున్నవారు, చంపుతున్నవారు కూడా ఈరోజు ఇంత టెక్నాలజీ వాడుతున్నారంటే ఇంత ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఈ ప్రార్థనా గదిలో నుంచే తీసుకొచ్చాడు దేవాది దేవుడు. అది అమాయకమే, వాకాళ్ళే అని అనిపించవచ్చు. కాదు, పరలోకాన్ని కదిలించేంత ప్రభావవంతమైనటువంటిది మన ప్రార్థన. పాటలు పాడేవాళ్ళు ప్రజలకు కనపడతారు, ప్రసంగాలు చేసేవాళ్ళు ప్రజలకు కనపడతారు, కానీ ప్రార్థన చేసేవాడు ప్రజలకు కనపడ్డం పరలోకానికి, ప్రభువుకి కనపడుతున్నాడండి. అందుకే ప్రేమించండి ప్రభుని. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అయ్యా. మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు వేసి ఎక్కువసేపు ప్రభుతో గడపండి, ఎక్కువ ఆయనతో మాట్లాడండి, ఎక్కువ ఆయన ముఖాన్ని చూడండి, వాక్యంతో గడపండి, సేవకులతో కలిపి పరిచర్య భారం పంచుకోండి. అప్పుడు చెప్పొచ్చు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా, నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానయ్యా. మొదటి ప్రశ్న, మీరు ఎలా ఉన్నారు? మిమ్మల్ని ఆర్థికంగా 153 చేపలు ఇవ్వడానికి ముందు అడుగుతున్న ప్రశ్న, మీరు ఎలా ఉన్నారు? మీరు ఉన్నట్టు కనుక ఈ రాత్రి చెప్పగలిగితే, మేము మంచిగా లేవండి, పరిశుద్ధంగా లేవండి, ప్రార్థనా జీవితం లేదండి, వాక్యపు అనుభవాలు లేవండి, మందిరం మీద ఆసక్తి తగ్గిందండి అని కనుక పేతురు వలె మా దగ్గర ఏమీ లేదని కనుక మీరు ఒప్పుకోగలిగితే, పేతురుకి ఇచ్చినట్లుగా 153 పెద్ద చేపలు ఇవ్వడానికి నేటికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆశీర్వదించే ముందు అడిగాడు, సరి చేయడానికి అడిగాడు. మీరు గనక ఒప్పుకోగలిగితే, 2, నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. రెండో ప్రశ్న, ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. చివరి 4 నిమిషాలు, యోహాను సువార్త 21వ అధ్యాయం. ఇది చివరి ప్రశ్న. అందరం కలిపి ఈ ప్రశ్న చదివి ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి యోహాను సువార్త 21వ అధ్యాయం. మీకు నా మాటలు అర్థమవుతుంటే ఒకసారి ఆమెను చెప్తారా గట్టిగా? 21వ అధ్యాయం అందరం కలిపి 18వ వచనాన్ని చదువుతున్నాం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన తర్వాత దేవుడు అంటున్నాడు, యేసు నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడు ఎండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలవాడివైనప్పుడు నీ చేతులు చాచుదురు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకు నిన్ను మోసుకుని పోనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వల్ల దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. హల్లెలూయా అనండి గట్టిగా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని అంటే దేవుడు ఏమన్నాడు? ఓ, నువ్వు ఈ రోజు నుంచి ధనవంతుడు అయిపోదువు గాక అల్లా, నీకు 5,000 మంది సంఘం వచ్చేస్తుంది అల్లా, నీకు ఒక సైన్యం వచ్చేస్తుంది అనల్లా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా అనగానే వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తే చచ్చిపోతావు పేతురు అన్నాడు. ఆశీర్వాదం ఇస్తాడేమో అని అనుకున్నాడు. అల్లా, పేతురు చచ్చిపోతావు, ఇప్పుడు చెప్పు నన్ను వెంబడిస్తావా అన్నాడు. పేతురు అన్నాడు, ఒక్కసారి వెనక్కి వెళ్ళే పొరపాటు చేశానయ్యా, 3 సార్లు నువ్వెవరో తెలియదని చెప్పానయ్యా, ఇంకా పొరపాటు ఎప్పటికీ చేయనయ్యా, చావైనా బ్రతికైనా నిన్నే వెంబడిస్తానయ్యా అని తీర్మానం తీసుకున్నాడు పేతురు. మళ్ళీ దేవుడు అన్నాడు, పేతురు ఇప్పుడున్న ఈ యవ్వనం నీకు ఎప్పుడు ఉండదు, నువ్వు త్వరలో ముసలుడివి అయిపోతావు, ఇంకోటి తీసుకుని వెళ్ళిపోయి నిన్ను సిలివేస్తాడు తలకింతులుగా నీకు ఇష్టం లేని చోటుకి. నీకు ఇప్పుడు నడిచినట్టు నడవదు, తిడతారు, హింసిస్తారు, నిందిస్తారు, అవమానాలు పాలు చేస్తారు, ఇదివరకు ఉన్నట్టు ఉండదు. పర్లేదా, నా కాడిని ఎత్తుకుంటావా, నా సిలువను మోస్తావా, నన్ను వెంబడిస్తావా అని అనగానే పేతురు అన్నాడు, నిన్నే వెంబడిస్తానయ్యా. ముసలోడు అయిపోతావు పేతురు, పర్లేదు నాయన, చచ్చిపోతావు పర్లేదు, ఇగో నా దగ్గరికి రండి మీరు దీవించబడతారు, మా దగ్గరికి రండి మీరు ఆశీర్వదించబడతారు, మా దగ్గరికి రండి అబ్బో మీరు కోట్లాది, అది చెప్పట్లా మేము, అవి రావు కూడా మాకు చెప్తాం. నేను ఏం చెప్తున్నానంటే ఈ రాత్రి ఇక్కడికి వస్తే పేతురు ఏమన్నాడు తెలుసా? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, చంపేస్తారు పేతురు, ముసలోడు అయిపోతావు, నా మాటిను. పేతురు అన్నాడు, ఏదేమైనా నీకోసమే బ్రతుకుతానయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, సావైనా బ్రతుకైనా నీకోసమే నాయన, వెనక్కి వెళ్ళ ప్రభా, నేను నీకోసం బ్రతుకుతానయ్యా. అమ్మా నేను మరలా ఈ రాత్రి చెప్తున్నాను, ప్రభుని వెంబడిస్తారా? చూడండి, యవ్వనుడితో చెప్తున్నమాట, ముసలుడి అయిపోతావు, ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది. అమ్మా ఏదో ఒక రోజున అందరూ వెళ్ళిపోవాల్సిన. నేను ఒక మాట చెప్పనండి, మనిషికి 3 చెప్పకుండా వచ్చేస్తాయి. 1 ముసల్తనం, 2 రోగం, 3 సావు.
మీరు మహా అయితే జుట్టుకు పెయింట్ వేసి మేనేజ్ చేస్తారు అంతే. ముసలితనం మీరు ఎక్కడ దాక్కున్నా వచ్చేస్తుంది. అవునా కాదా? ఏదో చెప్పండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. అమెరికా దేశంలో ఒక అందాల నటి ఉండేది, ఆమె పేరు మార్మో అనేది ఉండేది. అయ్యి బాబోయ్, ఆమె నటనకి ఆమె అందానికి ముగ్ధులైపోయే వాళ్ళు అందరూ. కొన్ని వేల కోట్ల ఆస్తి సంపాదించింది. తన 36వ ఏట నిద్ర మాత్రం మీకు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. చచ్చిపోబోయే ముందు తన లేఖలో ఏం రాసింది తెలుసా? నాకు ముసలితనం వచ్చేస్తుంది, నాకు నాకు అవకాశాలు తగ్గిపోయాయి, నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఈ బ్రతుకు నేను బ్రతకలేకపోతున్నానని. అంత గొప్ప నటి వేల కోట్లు సంపాదించిన తర్వాత 36వ ఏట తనకి తను ప్రాణం తీసుకుని చచ్చిపోయింది. ముసలితనం చెప్పకుండా వచ్చేస్తుంది. రోగం ఎన్ని మాస్కులు పెట్టినా ఆగలేదు. అవునా కదా? రావాలనుకున్న వాళ్ళందరికీ వచ్చింది, దర్జాగా తీసుకెళ్ళిపోయింది. 3 మరణం ఎప్పుడైనా వచ్చేస్తుంది. అది ఎవరికే తెలియదు. అందుకే కీర్తనకాడు మాట్లాడితే ఏమన్నాడు? మరణము చూడక బ్రతుకు నరుడెవడు అన్నాడు. అమ్మా, నేను ఎన్నో జ్ఞాపకార్థ కూటాలకు వెళ్తుంటాను, ఇప్పటికే వెళ్తున్నాను. ఏదో రోజు నా కూటానికి కూడా వస్తారుగా. అవునా కదా? నేను మనిషినేగా, 100 ఏళ్ళు ఉంటాను ఇక్కడ. మేము 500 ఏళ్ళు బతుకుతాం అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు ఉండరు. అందరూ ఒక రోజు వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. ఇప్పుడు దాకా మట్టి మన కాళ్ళ కింద ఉంది, ఏదో రోజు మన మీదకి వచ్చేస్తుంది. ఏ పాటి వారం? ఈ జీవితం ఎంత? మానవ ఆయుష్ ఎంత? నీటి బుడగ లాంటిది అన్నాడు ఆయన. ఎంతటి వారం? ఏ పాటి వారం? ఎక్కడుండేవారం మనం? అయితే నేనేమంటానంటే, మన ధైర్యం ఏంటి? మనకు బాధలు లేవా? మనకి ఇబ్బందులు లేవా? మనకు అవసరం లేవా? మనకి భయం లేదా? నేను ఎందుకు నవ్వుతూ ఉన్నాను తెలుసా? మాకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటి అనుకుంటున్నారు? మేము యేసుని ప్రేమిస్తున్నాం, యేసుని సొంత రక్షకునిగా అంగీకరించాం, బాప్తిస్మం ద్వారా ప్రభు దగ్గరికి వచ్చాం. ఈ రాత్రే తుది శ్వాస ఆగిన మరలా పరలోకంలో తొలి శ్వాసను ప్రారంభిస్తాం మేమందరం. మా నిరీక్షణ అది, మాకుంది ఆ విశ్వాసం. ఈ రాత్రే ప్రభు వస్తే వెళ్ళిపోతా, నేను తిరిగేలేదు అందులో. ఆమె అన్నానండి గట్టిగా. మరి మీరు వస్తారా? కొంతమంది చెప్పారండి, ఎంతమంది ఉంటే అందరికి ఆ ధైర్యం ఉంది. అతి త్వరలో ఆయన ఒక మేఘాన్ని పంపించబోతున్నాడు. కండ్రికి ఒక మేఘం వస్తుంది, విజయవాడ ఒక మేఘం వస్తుంది, నున్న ఒక మేఘం వస్తుంది, మా ఊయూరు ఒక మేఘం వస్తుంది. కండ్రికలో మేఘం ఎక్కండి, నున్నోళ్ళు అక్కడ ఎక్కేయండి, వెలగలేళ్ళు వస్తే వాళ్ళు అక్కడ ఎక్కేయండి, మీకు కూడా ఒక మేఘం పంపిస్తాడు, అక్కడ మీరు ఎక్కేసేయండి. నేను ఊయూరులో ఎక్కేస్తా. మనందరం ఒకేసారి వెళ్ళిపోయి మధ్యాకాశంలో వాక్యమై ఉన్న దేవుని దగ్గర కలుసుకుందాం మనందరం. అయితే అందరిని ఎక్కనోడు, అది వచ్చిన సమస్య. ఎవరైతే వాక్యమై ఉన్న దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు, మీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తారు, మీ యవ్వన జీవితాన్ని ప్రభువుకి ఇస్తారో, నానా ఈ లోక ప్రేమలు మాయలు పడకుండా, నేను నిన్నే ప్రేమిస్తున్నాను ప్రభువా, నాకు నువ్వు కావాలి ప్రభువా, నా జీవితం నీకే ఇస్తాను ప్రభువా అని ప్రభు దగ్గరికి కనుక మీరు రాగలిగితే, మరలా మీ జీవితాన్ని కట్టి నిలబెట్టి ఆయన రాజ్యం వరకు వాడుకుంటాడు ఆయన. పేతురు వచ్చాడు. పేతురు, నన్ను వెంబడిస్తావా? ఏదేమైనా నిన్నే వెంబడిస్తానయ్యా. వెనక నుంచి ఒక స్వరం వినపడుతుంది. పేతురన్నా, ఏంటి అయ్యగారు వరం ఏమైనా ఇచ్చాడా? 5,000 సంఘం ఇస్తానన్నాడా? 5 ఎకరాలు ఇస్తానన్నాడా? అబ్బో ప్రజల్ని ఇచ్చేస్తానన్నాడా? ఏంటి ఏం చెప్పాడు నీకు అని అంటే, పేతురు చెప్పాడు వాళ్ళందరితో, నేను చచ్చిపోతానంటారా? అదే చెప్పాడు ఆయన అని అంటే, వీళ్ళు అంటారు, మరి ఎందుకు ఆయన వెనకాల అంటాం? 153 చేపలు పడ్డాయి, అమ్ముకుంటే బోళ్ళని విల్లాలు కొనుక్కోవచ్చు, బోళ్ళంత స్థలం కొనుక్కోవచ్చు, అక్కడ బోళ్ళంత మనం ఏది అడిగితే అది ఇస్తారు, ఈయన వెనకాల ఎందుకు అని అంటే, పేతురు అన్నాడు, మీకు అర్థం కావట్లేదురా, అవన్నీ శాశ్వతం, లోకం అశాశ్వతం, కానీ నిత్యము నిలుచుండేది దేవుని ప్రేమ మాత్రమే, దేవుడు మాత్రమే, యేసయ్య మాత్రమే. ఆయన్ని వెంబడిస్తేనే మనకి ప్రయోజనం అని లోకాన్ని వదిలిపెట్టాడు. తనకున్న 153 చేపలను వదిలిపెట్టాడు, తనకున్న ఐశ్వర్యాన్ని వదిలిపెట్టాడు, సమృద్ధిని వదిలిపెట్టాడు. యేసయ్య వెనక్కి వెళ్ళిపోవటం ప్రారంభించాడు. వెళ్ళిపోయి 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుండగా ఒక్కొక్కరి మీదకి దేవాదేవుడు ఒక్కొక్క అగ్ని జ్వాలను పంపించడం ప్రారంభించాడు. ఎవరున్నారు అందులో? హీఈస్ ద ఫెయిల్యూర్ పీటర్. విఫలమైపోయిన వాడండి పేతురు. యేసయ్య ఎవరో నాకు తెలియదని చెప్పిన వాడండి 3 సార్లు. సాతాను చేత, అపవాది చేత జల్లిని పట్టించబడ్డవాడని పేరు పొందినవాడండి పేతురు. అనుమానపు తోమా ఉన్నాడండి ఆ మేడగదిలో. యేసయ్య తల్లి మరియ ఉందండి. నా ప్రశ్న ఏంటంటే, యేసయ్య తల్లికే మేడగది అనుభవం అవసరం అయితే, యేసయ్య తల్లే వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడు మనకొద్దా మేడగది అనుభవం? ఆ ప్రార్థనా జీవితం మనకొద్దా? 10 రోజులు ఏకంగా కలిసి ఒక దగ్గర కూడి ప్రార్థన చేసే అనుభవాలు మనకొద్దా? వాళ్ళందరూ ప్రార్థిస్తుండగా వారి మీద పరలోకం తెరవబడింది. అందరి మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అగ్ని జ్వాలను పంపించాడు.
అమ్మా ఈ 120 మందిలో 118 మంది అగ్ని జ్వాలలుగా బయటకు వచ్చారు, కానీ ఒక్క ఇద్దరు, ఈ పేతురు యోహాన్లు, అంటే చావైన బ్రతికైన నీతోనే అని యేసయ్యను ఎవరైతే వెంబడించారో ఆ ఇద్దరిని దేవుడు అగ్ని పాత్రలుగా మార్చి వాడుకోవడం ప్రారంభించాడు. వీళ్ళు ఎక్కడ నిలబడితే అక్కడ బాప్తిస్మాలు అయిపోతున్నాయి. ఒక్క ప్రసంగానికి 3000 బాప్తిస్మాలా, ఒక్క ప్రసంగానికి 5000 అయ్యో బాబోయ్! కొర్నేలి ఇంట్లో పేతురు ప్రసంగిస్తుండగా అన్యులు పరిశుద్ధాత్మ పొందుకున్నారా? ఏంటది? ఎక్కడదయ్యా ఈ కృప? దేవుణ్ణి ప్రేమించానండి, చావైనా వెనక్కి వెళ్ళలేదండి, ఏది ఏమైనా ముందుకే వచ్చానండి, ఆయన కోసం నిలబడ్డానండి, అంతే. దేవదేవుడి జీవితాన్ని మార్చేశాడు, అనేక మందికి ఆశీర్వాదకరం. ఈరోజు 3000 ప్రసంగాలైనా ఒక్క బాప్తిసం అవుతుందా? కానీ పేతురు ఒక్క ప్రసంగం చేస్తే 1000 బాప్తిస్మాలు అయ్యాయి. కారణం, పేతురు ఎక్కడది ఇంత కృప? దేవుణ్ణి వెంబడించాను. దేవుడు నన్ను ప్రశ్న అడిగాడు, నువ్వు ఎలా ఉన్నావని అడిగితే నా దగ్గర ఏమీ లేదని ధైర్యంగా చెప్పాను, ఒప్పుకున్నాను, అంతే. నన్ను ఆర్థికంగా ఆశీర్వదించాడు. అయినా నేను ధనం వైపు చూడలేదు, ధనం వదిలేసి ఏసీ వెనకే వచ్చా, నిన్నే ప్రేమిస్తున్నానని చెప్పా. చచ్చిపోతామని చెప్పాడు, అయినా చావైనా నీ వెనకే వస్తానని చెప్పా. మీకు బ్రీఫ్గా మరొకసారి చెప్పేస్తున్నాను వినండి. చేపలు పడలేదు, అంత పెద్ద వేటగాడి దగ్గరికి వెళ్ళి, ప్రభు నీ దగ్గర ఏమన్నా ఉందా అని అంటే, నే మాత్రం నామోషి పడకుండా, సిగ్గుపడకుండా నా దగ్గర ఏమీ లేదని చెప్పాను. దేవుని దగ్గర నా జీవితం ఏంటో ఉన్నదన్నట్టు ఒప్పుకున్నాను. వెంటనే నన్ను దేవుడు ఆర్థికంగా ఆశీర్వదించాడు 153 చేపలతో. 153 చేపలు వచ్చిన తర్వాత కూడా చేపల మీద ఆధారపడలా, దేవుని మీద ఆధారపడ్డా. చేపలను వదిలేసా, లోకాన్ని వదిలేసా, దేవుని వెనకే తిరిగా, నిన్నే ప్రేమిస్తున్నానని తిరిగా. మళ్ళీ ఆయన వెనకాల తిరుగుతుంటే చచ్చిపోతావు, నన్ను వెంబడించొద్దని కూడా చెప్పాడు. అయినా నువ్వే కావాలని ఆయన్ని వెంబడించా. అంతే. పేతురు మాటని దేవుడు తన మాటగా మార్చుకున్నాడు. ఒక్క ప్రసంగానికి బాప్తిస్మాల పంట కోసేలాగా దేవాదేవుడు చేశాడు. అటువంటి పేతురులు ఇక్కడ కూర్చుని ఉన్నారు, ఇంకా ప్రభుకి దూరంగా కూర్చుని ఉన్నారు. ఈ రాత్రి మిమ్మల్ని ప్రభు అడుగుతున్నారు, మీరు ఎలా ఉన్నారు? ఆశీర్వదించే ముందు అడుగుతున్న ప్రశ్న, మీరు కనుక మీ దగ్గర ఉన్నట్లు సమాధానం చెప్పగలిగితే, నేను సరిగ్గా లేనండి, నాకు ఇటువరకు ఉన్న ప్రార్థనా జీవితం లేదండి, నాకు అసలు ప్రార్థనా గది లేదండి, సేవకులతో అసలు నేను సహకరించట్లేదండి, దేవుని పని మీద ఆసక్తి లేదండి, అసలు ప్రార్థనలో ఒక్క రాత్రి కూడా గడపలేకపోతున్నానండి, మీరు ఒప్పుకోగలిగితే, దేవుడు ఆర్థికంగా ఆశీర్వదించిన తర్వాత సంపదను వదిలి, లోకాన్ని వదిలి యేసయ్య వెనక ప్రేమిస్తున్నానని పడ్డాడు. మళ్ళీ అన్నాడు, నా వెనక రావద్దు పేతురు, చచ్చిపోతావు, ముసడు అయిపోతావు అని అంటే, పేతురు అన్నాడు, ఏదేమైనా నీతోనే ప్రభువా. అంతే. మందిరం కాదు, కొన్ని ఆత్మలను కట్టడానికి దేవాదేవుడు పేతురుని వాడుకున్నాడు. ఈ రాత్రి కూడా మీలో చాలామంది పేతురులు ఉన్నారు, మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు, మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు కనుక మీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వగలిగితే, ఏమన్నా పెట్టలారా, ప్రభువుని ప్రేమించగలిగితే, నానా ప్రభువు దగ్గరికి రాక ఇంకెంతకాలం దూరంగా ఉంటారు, ఇంకెంతకాలం దూరంగా ప్రయాసపడతారు? ప్రభు దగ్గరికి రాగలిగితే మీరు ఎలా ఉన్నారో ఆయనతో ఒక మాట చెప్పండి, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి. లోకానికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. అవకాశం, ఆరోగ్యంలో ఒకసారి మోకరిస్తారా? ఒక్క చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయినా సీమైంది. అవకాశం, ఆరోగ్యం, ఎవరు లేచి వెళ్ళద్దు, అందరు కళ్ళు మూసుకోండి, మోకరించండి. మీకు ఒక ప్రార్థన గదమ్మా. మన దేశానికి ఎంత ఉద్యోగం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు. మీరు రోజు ఎక్కువ ఎవరితో మాట్లాడుతున్నారు, రోజు ఎవరిని చూస్తున్నారు, ఎవరితో గడుపుతున్నారు? చాలా ప్రాముఖ్యం ఈ రాత్రి. అవకాశం, ఆరోగ్యం ఉన్నారు, మోకరించేయండి, 2 చేతుల పైకి ఎత్తేయండి. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నేను సరిగ్గా లేను ఆయన. ప్రభుత్వం చెప్పండి, ఆ 0 అయిపోయింది నేనేనా ఆయన, ఆ 0 అయిపోయింది నేనేనా ఆయన. అందరు ప్రభుత్వం చెప్తారు. ఒక్క చిన్న మాట ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. కానీ ముందు ప్రభుని అడగండి, నేను సరిగ్గా లేనయ్యా, నేనే దూరంగా బ్రతుకుతుంది నాయన, నన్ను క్షమించు ప్రభా. అందరు 2 చేతులు. అమ్మా, మీ స్వరాలు ఎందుకు వినపడట్లా? ప్రభుకి చెప్పండి, మీ దగ్గర ఏముంది? నా దగ్గర ఏమీ లేదయ్యా. నన్ను ప్రేమిస్తున్నావా? 2వ ప్రశ్న, మీరే సమాధానం చెప్పండి ప్రభు. మొదటి ప్రశ్న, మీ దగ్గర ఏముంది? 2వ ప్రశ్న, నన్ను ప్రేమిస్తున్నావా? 3వ ప్రశ్న, నన్ను వెంబడిస్తావా? అవకాశం, ఆరోగ్యం ఉంటే మోకరించి ప్రభు దగ్గర ఒప్పుకోండి. చిరకాలం నీతో ఉంటానని, క్షణమైనా వీడిపోలేదని, నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నానని, ఆనందగానము
నే పాడనా, ఏదైనా నీ కోసం చేసేందుకు ఇచ్చితివి ఘనమైన నీ శక్తిని, సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా నీకే, నా జీవమా సంక్షేమమా నీవే నా యేసయ్యా, యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా, అద్భుతమైన ఈ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణ నన్ను నీడగా వెంటాడెను, నే అలయగా నడిపించెను. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన, నా జీవమా సంక్షేమమా నీవే నా యేసయ్యా. మధురము కాదా నీ నామ ధ్యానం, మరపురానిది నీ ప్రేమ మధురం, మేలు చేయుచు నన్ను నడుపు వైనం, క్షేమముగాన ఈ లోక పయనం. స్తోత్ర గీతముగా నే పాడనా, స్తోత్ర గీతముగా ఓ నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా, నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై. అమ్మా, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రభువుకు దూరంగా ఉన్నారా? ఇంకా మేఘం ఎక్కి అర్హతను పొందుకోలేదా? ఇంకా వెంబడించకుండా ఆయనకు దూరంగానే బ్రతుకుతున్నారా? ఒక్కసారి ఒక తీర్మానం తీసుకుంటారా ప్రభు దగ్గర? ఇంకా బాప్తిసం పొందలేదా మీరు? పేతురుతో మాట్లాడిన దేవుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాడు, మీరు ఇంకా అలాగే ఉన్నారా? మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఈ రాత్రి ఒక తీర్మానం చేయండి, ఇంకా నేను ప్రభువుకు దూరంగా ఉన్నాను, ప్రభువునే ప్రేమిస్తాను, ప్రభువుని వెంబడిస్తాను, నేను ఆయనకి దగ్గరగా ఉంటాను, నాకు యేసయ్య కావాలి, నేను బాప్తిసం పొందుతాను. ఒక్క దైవజనుడు ఒక్క గదిలో ఏడ్చిన ఏడుపుకి ఎంత ఉద్యమం తీసుకొస్తే, ఎంతమంది అవనబిడ్డలు మీరు నిలబడితే ఎంత పరిచయం జరిగిస్తాడు ఈ గ్రామంలో. నాకు యేసయ్య కావాలన్నా నేను బాప్తిసం పొందుతాను, నేను ఇంకా ఆలస్యం చేయను. ఎవరు కళ్ళు తెరవద్దండి, అందరు కళ్ళు మూసుకొని నేను ప్రభుని వెంబడిస్తాను, నేను యేసయ్యని ప్రేమిస్తాను అన్నవారు ఎవరైనా ఉంటే, ఎవరు కళ్ళు తెరవకండి. అలాంటి వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి చేయి పైకెత్తారా, మీకోసం ప్రార్థన చేసుకుంటాను.